ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను అశోక్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. టీడీపీ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో ఏర్పడబోతోంది. ఈ నేపథ్యంలో కొత్త క్యాబినెట్లో ఉండే మంత్రులు ఎవరు? ఇది వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్. టీడీపీలో ఉన్న వాళ్ళకి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు? మద్దతు ఇచ్చిన జనసేన పార్టీకి ఎన్ని మంత్రి పదవులు లభించబోతున్నాయి? బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు రాబోతున్నాయి? 2014లో ఇదే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమే ఏపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది. కానీ అప్పటికి జనసేన పార్టీ డైరెక్ట్గా ఎన్నికల్లో పోటీ చేయకుండా పరోక్షంగా బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చింది. కాబట్టి ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ఎవరు లేరు. కాబట్టి టీడీపీ, బీజేపీ కూటమి మంత్రి పదవుల్ని షేర్ చేసుకుంది. సో ఒక నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ. సో ఇప్పుడు 3 పార్టీల కూటమి అయింది కాబట్టి 3 పార్టీలు మంత్రి పదవులను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిప్యూటీ సీఎంలను ఎంతమందిని నియమించబోతున్నారు? జగన్ ప్రభుత్వంలో అయితే 5 డిప్యూటీ సీఎంలను నియమించారు. సో ఈసారి ఒకవేళ చంద్రబాబు నాయుడు 5 డిప్యూటీ సీఎంలని నియమిస్తారా, లేదు కేవలం 2కు మాత్రమే పరిమితం అవుతారా? ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ డిప్యూటీ సీఎంలు ఇవ్వదలిస్తే జనసేన పార్టీ వాళ్ళకి ఇస్తారా, బీజేపీ వాళ్ళకి ఇస్తారా? ఇదంతా కూడా వెరీ ఇంట్రెస్టింగ్. ఒకసారి మేము ఒక బిగ్ టీవీ అనాలిసిస్ చేయబోతోంది. అదేంటంటే క్యాబినెట్లో, పర్టికులర్గా చంద్రబాబు క్యాబినెట్లో, కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరెవరికి అవకాశాలు రాబోతున్నాయి అన్న దాని మీద ఒక అనాలిసిస్. అంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉన్న 13 జిల్లాల్లో ఉన్న ఆయా పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎవరెవరికి మంత్రి పదవులు వరించబోతున్నాయి అనేది ఒక అనాలిసిస్ మాత్రమే. ఇది టీడీపీ శ్రేణులు ఎక్కడ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న చర్చ, అక్కడ ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ఎవరెవరైతే మంత్రి పదవులకు అర్హత ఉన్నారు, ఎవరెవరైతే పార్టీకి మొదటి నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచారు, సో వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు దక్కబోతున్నాయి అనేది మేము చెప్పబోయే ఒక అనాలిసిస్ మాత్రమే. ఒకసారి చూద్దాం క్యాబినెట్ బెర్త్ దక్కేది ఎవరికి, చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం ఎవరికి లభించబోతోంది అనే దాని మీద మేము ఒక రిపోర్ట్ తయారు చేసాం. పర్టికులర్గా ఈ క్యాబినెట్లో శ్రీకాకుళం జిల్లా నుంచి వద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది అంటే అటు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవ్వరూ కూడా అవునా కాదనకుండా చెప్పే మొట్టమొదటి పేరు అచ్చెన్నాయుడు. ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. గతంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు 2014-19 మధ్య. ఎర్రనాయుడు సోదరుడు. సో ఇలాంటి శ్రీకాకుళంలో పార్టీని బతికించడానికి ఎన్నో కష్టాలు పడిన వ్యక్తి. అంతేకాకుండా 2014-19 మధ్యలో ఆయన పనిచేసిన శాఖలో అవినీతి జరిగిందని వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మీద విచారణ జరిపించింది, ఆయన అరెస్టు చేయించింది, జైలుకు పంపించింది. ఒక దశలో అనారోగ్యంగా ఉన్నారని చెప్పినా కూడా ఆయన అంబులెన్స్లో ఒకసారి తీసుకొచ్చి మరీ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఆయన ఇంట్లోకి గోడలు దూకి మరీ పోలీసులు ఇంటి లోపలికి ప్రవేశించిన పరిస్థితి ఉంది. సో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులను ఆయన ఫేస్ చేశారు. పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు, పార్టీ కోసం కష్టపడ్డారు. సో చంద్రబాబు నాయుడికి అన్ని విధాల అండాదండగా నిలిచిన అచ్చెన్నాయుడు పేరు మొట్టమొదటి వినిపిస్తుంది. ఆయన ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. వైసీపీ ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఎక్కడ పార్టీ మారమని అచ్చెన్నాయుడు మీద తీవ్రమైన ఒత్తిడి కూడా వచ్చిందని చెప్తున్నారు. అప్పట్లో ఎట్టి పరిస్థితుల్లో తాను చనిపోయేటప్పుడు పసుపు కండువా కప్పుకునే చచ్చిపోతానంటూ అచ్చెన్నాయుడు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. 2019-24 మధ్య పార్టీ ఓడిపోయి కేవలం 23 స్థానాలకు పరిమితమైన సందర్భంలో కూడా అదే టెక్కల నుంచి, అదే శ్రీకాకుళం నుంచి అంత జగన్ వేవులో కూడా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే టెక్కల నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు ఉన్న గ్రామంలో సర్పంచ్ని వైసీపీ గెలిపించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది, అచ్చెన్నాయుడు మీద ఒత్తిడి పెట్టింది. అయినా కూడా వాటన్నిటిని ఫేస్ చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించిన అచ్చెన్నాయుడు ఇప్పుడు క్యాబినెట్లో ఫస్ట్ రేస్లో ఉన్నారు. సో ఆయనకి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారని మనం చెప్పలేం, కానీ ఆయనకైతే మంత్రి పదవి చాలా గ్యారంటీగా ఉంది అనేది టీడీపీ శ్రేణుల్లో ప్రముఖంగా వినిపిస్తున్న మాట. అండ్ నెక్స్ట్ అదే శ్రీకాకుళం నుంచి నెక్స్ట్ క్యాబినెట్ రేసులో ఉన్న మహిళ గౌతు శిరీష. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న గౌతు లచ్చన్నకు మనవరాలు, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కుమార్తె. ఇటీవల 2014-19 మధ్యలో అప్పుడు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంతో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 19-24 మధ్యలో శ్యామ్ సుందర్ శివాజీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీని హ్యాండిల్ చేసింది గౌతు శిరీష. సో ఒక మహిళగా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది, ఎన్నో అవమానాలను శిరీష తట్టుకొని నిలబడగలిగింది.
ఒక విధంగా చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిలబడి ఇవాళ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితికి వచ్చింది అంటే దానికి మూల కారణం ఒకళ్ళు అచ్చెన్నాయుడు అయితే రెండో వాళ్ళు గౌతు శిరీష అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. పార్టీ మారమని ఆవిడ మీద ఎన్నో ఒత్తిళ్ళు వచ్చాయి. అలాగే అదే పలాస నియోజకవర్గం నుంచి అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయిపోయిన సీదిరి అప్పలరాజు నుంచి పర్టికులర్గా ఆవిడ ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, ఎన్నో కేసులు ఫేస్ చేశారు. ఆఖరికి గౌతులచ్చన్న విగ్రహాన్ని కూడా అక్కడ తొలగించే ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా ఆమె ఒక వీర వనిత మాదిరిగా ఫైట్ చేసింది, పార్టీని కాపాడింది, పార్టీ క్యాడర్కు అండగా నిలబడింది. ఆమె మీద ఎన్నో అలిగేషన్స్ చేశారు. ఒక మహిళని కూడా చూడకుండా ఆవిడ మీద ఎన్నెన్నో ఆరోపణలు చేశారని పబ్లిక్గా మీడియా ముందు జనాల ముందు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి గౌతు శిరీషది. సో అలాంటి గౌతు శిరీష, గౌతు లచ్చన్న కుటుంబం నుంచి వచ్చిన గౌతు శిరీషకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు అనేది ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్. తెలుగుదేశం పార్టీలో కూడా ఆమెకు మంచి నేమ్ ఉంది. చంద్రబాబు నాయుడు దగ్గర, నారా లోకేష్ దగ్గర, రాష్ట్రంలో ఉన్న పార్టీ ముఖ్య నేతలందరి దగ్గర కూడా గౌతు శ్యామసుందర్ శివాజీ కుమార్తె గౌతు శిరీష అంటే ఎంతో అభిమానం ఉంటుంది. సో ఆ కారణంతోనే ఆవిడ ఖచ్చితంగా క్యాబినెట్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందాక నేను చెప్పాను, గౌతు శ్యామసుందర్ శివాజీ కుమార్తె కావటం, జిల్లాలో వైసీపీని ధీటుగా ఎదుర్కోవటం, మహిళా నాయకురాలుగా మంచి గుర్తింపు. రెండోది, పార్టీ తరపున పార్టీ వాదనని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలిగేషన్స్ చేసినప్పుడు వాటిని తిప్పికొట్టడం, ప్రజల్లోకి పార్టీ గురించి చెప్పే ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా మంచి వాగ్దాటి ఉన్న గౌతు శిరీష ముందుకు తీసుకెళ్ళింది. సీదిరి అప్పలరాజుని చాలా సీరియస్గా ఫేస్ చేసిన మహిళ. సీదిరి అప్పలరాజుని తట్టుకోవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. రెండోది, దువ్వాడ శ్రీనివాస్, అక్కడ వైసీపీలో చాలా స్ట్రాంగ్ లీడర్, ఇప్పుడైతే ఓడిపోయారు కానీ మంచి నోటి ఇది ఎక్కువ ఉన్న లీడర్. సో అతన్ని ఫేస్ చేసింది గౌతు శిరీష. నెక్స్ట్, అదే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన ఇంకొక క్యాబినెట్ రేసులో ఉన్న మరో నాయకుడు బెందాళం అశోక్. ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి ఎమ్మెల్యే. ఆయన ట్రాక్ రికార్డు 2014-19 మధ్య ఫస్ట్ టైం, అలాగే 2019-24 మధ్య జగన్ వేవ్ని, జగన్ సునామీని కూడా తట్టుకుని ఇచ్చాపురం నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసిన వ్యక్తి బెందాళం అశోక్. పార్టీకి పూర్తి స్థాయి లాయల్. సో ఇచ్చాపురం, అది కూడా రాష్ట్రం బోర్డర్ నియోజకవర్గం ఇచ్చాపురం నుంచి 3 సార్లు గెలిచిన వ్యక్తి, అది కూడా భారీ మెజార్టీతో గెలిచారు. కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా పార్టీ జెండాను జిల్లాలో ఎగరేశారు. ఆ జిల్లాలో గెలిచింది ఇద్దరు, ఒకటి అచ్చెన్నాయుడు, 2 బెందాళం అశోక్. కాబట్టి ఆయనకు కూడా క్యాబినెట్ రేసులో మంచి ఉంది. తర్వాత చాలా మంచి పర్సన్ అన్న పేరు కూడా పార్టీలో ఉంది. పార్టీకి విధేయుడు, పార్టీ చెప్పిన మాట జవదాటడు. గతంలో పార్టీ మారమని ఆయనకి ఎన్నో ఆఫర్లు వచ్చినా కూడా వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని ఆ పార్టీలోనే ఉన్నారు. కాబట్టి ఇంతటి విశ్వాసం ఉన్న వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడికి అభిమానం ఉంది, లోకేష్కి అభిమానం ఉంది. సో బెందాళం అశోక్ కూడా ఈ రేసులో ఉన్నారు. అంటే ఒకే జిల్లా నుంచి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ కేవలం రేసులో ఉన్నారన్న డిస్కషన్ మాత్రమే మేము చెప్తున్నాం. ఇందులో ఎంతమందికి పోస్టులు వస్తాయనేది మేమైతే చెప్పలేం, కానీ వీళ్ళు రేసులో ఉన్నారు, వీళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంది. అంటే మిగిలిన వాళ్ళ మీద అభిప్రాయం లేదని కాదు మా ఉద్దేశం. అర్హత అంటే వాళ్ళ సీనియారిటీ కావచ్చు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడుకోవటం కావచ్చు, అనేక సందర్భాల్లో పార్టీకి అండగా నిలవటం, వీటన్నిటి నేపథ్యంలో క్యాబినెట్లో వీళ్ళకి అర్హత ఉందని చెప్పే ప్రయత్నం మాత్రమే. అండ్ నెక్స్ట్ ఒకసారి చూద్దాం. అదే జిల్లాకి సంబంధించి కోన రవికుమార్ మీ అందరికీ కూడా తెలుసు. రెగ్యులర్గా అనేక డిబేట్లలో పార్టీ వాదనను గట్టిగా వినిపిస్తూ ఉంటారు. ప్రతిపక్షాలని, అధికార పార్టీని ఆ రోజు తిప్పికొట్టడంలో చాలా సమర్థుడు. అనేక కేసులు నమోదయ్యాయి. అది కూడా స్పీకర్ తమ్మినేని సీతారాంకి సొంత మేనల్లుడు కమ్ బామ్మర్ది. 2 పోస్టులు ఉన్నాయి, దగ్గర బంధువు. ఇప్పుడు ఓడించింది కూడా అదే తమ్మినేని సీతారామన్. అంటే తన మేనమామ కమ్ బావ అయిన తమ్మినేని సీతారామును ఓడించి భారీ మెజార్టీతో ఆముదాల వలస నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. 2014-19 మధ్య మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు, ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయనకున్న అర్హత మంచి వాగ్దాటి, పార్టీ లైన్ని ఎక్కడా కూడా జవదాటకపోవటం, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి సపోర్ట్ చేయటం, పార్టీ క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం, ఎన్నో కేసులు పెట్టించినా కూడా వాటిని తట్టుకుని నిలబడటం, అనేకసార్లు జైలుకి వెళ్ళి రావటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, పార్టీ తరఫున అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనలు, ధర్నాలన్నింటిలో పూర్తి స్థాయిలో పాల్గొనటం వల్ల మంచి మార్కులు పార్టీ అధిష్టానం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు జిల్లా మొత్తంలో సీనియర్ నేత, అచ్చెన్నాయుడు తర్వాత అత్యంత సీనియర్ నేత, ప్రస్తుతంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఇదొక అర్హత. అక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయితే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కోన రవికుమార్. ఇతనికి ఉన్న మరో ప్లస్ పాయింట్ ఏంటంటే సొంత మేనమామ కం బావ అయిన స్పీకర్ తమ్మినేని సీతారామును ఓడించడం. తమ్మినేని సీతారాం అనేది ప్రస్తుతం
టీడీపీ పైన అనేక విమర్శలు చేస్తున్నారు. స్పీకర్గా కూడా ఆయన మీద అనేక ఆరోపణలు తెలుగుదేశం పార్టీ చేసింది. పూర్తిగా స్పీకర్గా వ్యవహరించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాదిరిగా పనిచేశారంటూ టీడీపీ అనేకసార్లు ఆరోపించింది. అదే క్రమంలో తన సతీమణిని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నో ఆరోపణలు చేసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంలో కూడా స్పీకర్గా ఉన్నది తమ్మినేని సీతారాం. అలాంటి సందర్భంలోనే ఇలాంటి కౌరవ సభను మీరు నడుపుతున్నారు, ఈ సభలో నేను ఉండనంటూ అదే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు అడుగు పెడతా అన్నారు. ఆ సందర్భంలో ఉన్నది కూడా తమ్మినేని సీతారాం. అందువల్ల టీడీపీ టార్గెట్ లిస్టులో తమ్మినేని సీతారాం పేరుంది. అలాంటి నేతను ఓడించిన ఘనత కోన రవికుమార్ది కాబట్టి క్యాబినెట్ రేస్లో ఆయన అవకాశం ఉంది అని కొంత చర్చ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కళా వెంకట్రావు, ఈయన విజయనగరం జిల్లా. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో 4 రేసులో ఉన్నారు. కోన రవికుమార్, అచ్చెన్నాయుడు, గౌతు శిరీష, బెందాళం అశోక్. ఈ 4 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరికి అదృష్టం వరిస్తుంది అనేది మనం అయితే చెప్పలేం. విజయనగరం జిల్లాకు వస్తే చీపురుపల్లి, ఆయన కళా వెంకట్రావు అందరికీ తెలుసు. పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అచ్చెన్నాయుడు కంటే ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆయన మోశారు, పార్టీ నిలబెట్టారు. గతంలో మంత్రిగా పనిచేశారు, విద్యుత్ శాఖ మంత్రిగా. సో మరోసారి పార్టీలో అందరికన్నా సీనియర్ నాయకుడు కావటం ఒక ప్లస్ పాయింట్. సీనియర్ శాసనసభ్యుడు ఎంటైర్ టీడీపీలో, అటు గోరంట్ల బుచ్చే చౌదరి, 2 కళా వెంకట్రావు, ఇద్దరు కూడా పార్టీ మొదటి నుంచి కూడా ఉన్నారు. మధ్యలో ఆయన ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళొచ్చినా కూడా సో పార్టీ మొదటి నుంచి ఉన్న నాయకులు గోరంట్ల బుచ్చే చౌదరి ఒకళ్ళైతే కళా వెంకట్రావు మరొకరు. ఆల్రెడీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. విజయనగరం జిల్లాలోనే సీనియర్ శాసనసభ్యుడు. గతంలో ఎన్టీఆర్ చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇన్ని అర్హతలు ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా మళ్ళీ ఒక అద్భుతమైన ఆయనకి కలిసి వచ్చే అంశం ఏంటంటే చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన నేత, ఆ జిల్లా మొత్తాన్ని శాసించగలిగిన కెపాసిటీ ఉన్న బొత్స సత్యనారాయణ ఓడించిన వ్యక్తి కావటం వల్ల తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గర మంచి మార్కులు ఉన్నాయి. సో అత్యంత సీనియర్ కాబట్టి ఆయన మళ్ళీ మంత్రి పదవి అడుగుతూ ఉన్నారు. సో ఆయనకి ఇస్తారా లేదా అన్నది అయితే మనం ప్రస్తుతానికి చెప్పలేం, కానీ ఆ రేసులో అయితే ఉన్నారు. నెక్స్ట్ అదితి గజపతిరాజు, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆవిడకున్న ప్లస్ పాయింట్ అని పర్టికులర్గా చెప్పలేం, కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే రాజుల కుటుంబం నుంచి రావటం, అది కూడా గజపతి రాజుల కుటుంబం నుంచి వచ్చిన వారసురాలు కావటం. అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం అంటే 1983లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అదే పార్టీలో కొనసాగుతున్న, పార్టీకి అత్యంత వీర విధేయుడైన అశోక్ గజపతిరాజు ఎన్నో పదవులను అలంకరించిన అశోక్ గజపతిరాజు కుమార్తె కావటం ఆవిడకి అడ్వాంటేజ్. రెండోది ఆ విజయనగరం జిల్లాలో గజపతి రాజులు, బొబ్బిలి రాజులు, ఇద్దరు రాజులు వర్గాలు ఉంటాయి. గతంలో అంటే ఓకే, ఇద్దరు రాజుల కుటుంబాల మధ్య కూడా విపరీతమైన ఘర్షణలు అన్నీ కూడా మనకు తెలుసు అప్పట్లో. సో ఇప్పుడు అదే గజపతి రాజుల కుటుంబం నుంచి వచ్చిన మొట్టమొదటి వారసురాలు కావటం. ఆనంద్ గజపతిరాజు కుటుంబం నుంచి సంచయిత గజపతిరాజు వచ్చారు. ఆవిడ ఇంతకుముందు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా కూడా పనిచేశారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయసాయిరెడ్డి తీసుకొచ్చి ఆవిడకి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు నుంచి లాక్కుని ఆవిడకి అప్పగించడం. ఆ తర్వాత అశోక్ గజపతిరాజు కోర్టుకు వెళ్ళటం, అంటే తన సొంత అన్న కూతురు పైన కోర్టుకు వెళ్ళటం, కోర్టులో ఆయన గెలవటం, మళ్ళీ సంచయిత వెనక్కి వెళ్ళిపోవటం వల్ల ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. అంటే ఇదే గజపతిరాజుల కుటుంబం నుంచి అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు కుమార్తె అయిన సంచయిత గజపతిరాజు పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పటికీ డైరెక్ట్గా ఎక్కడ పోటీలోకి అయితే దిగలేదు, కానీ ఆయన వైసీపీ ముద్ర వేయించుకున్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అశోక్ గజపతి నుంచి లాక్కున్నారన్న అపవాదం ఉండటం వల్ల ఆవిడ ఆ తర్వాత ఏమైపోయారో కూడా తెలియదు. అందువల్ల ఎంటైర్ గజపతిరాజుల కుటుంబంలో అశోక్ గజపతిరాజు, ఆనంద గజపతిరాజు తర్వాత జనరేషన్లో, అంటే నెక్స్ట్ జనరేషన్లో వచ్చిన లేడీ అతిథి గజపతిరాజు కావటం. సో ఆవిడ విజయనగరం జిల్లా కేవలం అశోక్ గజపతిరాజు కుమార్తె అన్నదే పెద్ద ప్లస్ పాయింట్. సో అశోక్ గజపతిరాజు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి గజపతిరాజుల కుటుంబం తరపు నుంచి ఆవిడకి మంత్రి పదవి వస్తుంది అని కొంత డిస్కషన్ అయితే జరుగుతోంది. నెక్స్ట్ గంటా శ్రీనివాసరావు, భీమిలి నియోజకవర్గం. ఆల్రెడీ ఆయన ఇప్పటికే 2 సార్లు మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అట్లాగే 2014-19 మధ్యలో చంద్రబాబు క్యాబినెట్లోనూ ఆయన విద్యాశాఖ మంత్రిగానే పనిచేశారు. సో ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో 3 భారీ మెజార్టీలు వస్తే, ఒకటి ఫస్ట్ మెజార్టీ గాజువాక ఎమ్మెల్యేకి 95,000 వస్తే, నెక్స్ట్ మెజార్టీ 93,000 గంటా శ్రీనివాసరావుకే వచ్చాయి.
అక్కడున్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పైన ఇంతటి భారీ మెజార్టీతో గెలిచారు గంటా శ్రీనివాసరావు. ఆల్రెడీ 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం, ఇంతవరకు ఓటమి అన్నది లేని నాయకుడు. ఎక్కడ పోటీ చేస్తే అక్కడ, గతంలో చోడవరం నుంచి పోటీ చేశారు, గెలిచారు. తర్వాత అనకాపల్లి నుంచి పోటీ చేస్తే గెలిచారు. ఆ తర్వాత విశాఖ టౌన్ నుంచి పోటీ చేస్తే అక్కడ నుంచి గెలిచారు. ఇప్పుడు భీమిలి నుంచి పోటీ చేస్తే అక్కడ నుంచి గెలిచారు. సో ఇంతటి ఓటమి ఎరుగని నాయకుడిగా గంటా శ్రీనివాసరావు, వెరీ సీనియర్ మోస్ట్ నాయకుడు విశాఖ జిల్లా మొత్తం మీద. సో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఉన్నారు. అయితే గతంలో ఆల్రెడీ మంత్రిగా పనిచేసి ఉన్నారు కాబట్టి ఈసారి ఇస్తారా లేదా అంటూ కొంత సంశయించాల్సిన అవసరం. సీనియారిటీని పరిగణలోకి తీసుకోవడం, కాపు సామాజిక వర్గం నుంచి ఉన్న నేపథ్యంలో ఇస్తారంటూ కొంత అయితే ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆటోమేటిక్గా మంత్రి పదవి కావాలి. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే 2019-24 మధ్య వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సందర్భంలో, పార్టీ కష్టాల్లో ఉన్న సందర్భంలో పార్టీ తరపున లేరు అన్న కొంత అపవాదం అయితే పార్టీలో ఉంది. పర్టికులర్గా ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన తర్వాత ఇన్యాక్టివ్గా ఉండిపోవటం, మధ్యలోనేమో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, విజయసాయి రెడ్డి సాయంతో పార్టీలో చేరుతున్నారంటూ కొన్ని లీకులు రావటం, మీడియాలో విపరీతమైన కథనాలు రావటం, ఆయన ఎప్పుడు కూడా దాన్ని ఖండించకపోవటం, ఈ రకమైన ఆ డిస్కషను, దానివల్ల కొంత ఒపీనియన్ అయితే ఆయన మీద నెగిటివ్గా ఉందని చెప్పాల్సి ఉంటుంది. సో అయినా కూడా సీనియారిటీని పరిగణలోకి తీసుకుని ఏమన్నా ఇస్తారో లేదా అన్నది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. సీనియర్ నేత కావటం, కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల మంత్రిగా పనిచేయడం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో బలమైన నేతగా ఉండటం. అండ్ నెక్స్ట్ పల్లా శ్రీనివాసరావు. ఇది ఖచ్చితంగా క్యాబినెట్లో ఖచ్చితంగా ఉండే అవకాశం, బల్లగుద్ది మరీ చెప్పొచ్చు పల్లా శ్రీనివాస్. ఎందుకంటే రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజార్టీ 95,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఇప్పటి మొన్నటిదాకా రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ను 95,000 ఓట్ల తేడాతో ఓడించిన, రికార్డు సృష్టించిన వ్యక్తి. ఇదే గాజువాక గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదే నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. అలాంటి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలవటం, బీసీ నాయకుడు కావటం, మంచి ట్రాక్ రికార్డు ఉండటం. ఈయన కూడా అనేక ప్రాబ్లమ్స్ని వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఫేస్ చేశారు. ఆయనకు ఉన్న ఆస్తుల్ని ధ్వంసం చేశారు, ఆయనకు సంబంధించిన ప్రాపర్టీని లాక్కునే ప్రయత్నం చేశారు, ఆయన్ని అరెస్ట్ చేశారు, ఎన్నో కేసులు నమోదు చేసినా కూడా పార్టీని ఎక్కడో కూడా విడిచిపెట్టకుండా పార్టీ తరపునే ఫైట్ చేస్తూ ఆయన ఉన్నారు. అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు. కార్మికుల అండదండలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఇంత భారీ మెజార్టీతో పెట్టిన పల్లా శ్రీనివాస్, అందులోని వీర విధేయుడు పార్టీకి, అటు నారా లోకేష్కి, ఇటు చంద్రబాబు నాయుడు అందరికీ కూడా ఆయన అంటే మంచి ఒపీనియన్ ఉంది. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ క్యాబినెట్లో బెర్త్ గ్యారంటీ అని అంటూ ఉన్నారు. అట్లాగే విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ ఆల్రెడీ మినిస్టర్ను ఓడించిన అనుభవం ఉంది కాబట్టి సో ఆయనకి మంత్రి పదవి గ్యారంటీ అని ప్రస్తుతం అయితే చర్చ జరుగుతోంది. నెక్స్ట్ బండారు సత్యనారాయణమూర్తి చాలా సీనియర్, ఎప్పుడో గతంలోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. వాస్తవానికి పెందుర్తి నుంచి సీట్ ఎక్స్పెక్ట్ చేశారు, అక్కడ రాలేదు. ఆ తర్వాత మాడుగుల నుంచి సీట్ ఇచ్చారు, అక్కడ నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. పార్టీలో ఆయన కూడా అత్యంత సీనియర్ అని చెప్పాల్సి ఉంటుంది. సో 5వ ఎమ్మెల్యేగా ఈసారి మళ్ళీ గెలవటం అనేది జరిగింది. పార్టీలో అనుభవం ఉండటం, బీసీ నేత కావటం, వీటన్నిటి నేపథ్యం ఎర్రనాయుడు కుటుంబంతో కుటుంబ సంబంధాలు ఉండటం. ఎందుకంటే బండారు సత్యనారాయణమూర్తి కుమార్తెను రామ్మోహన్ నాయుడికి ఇచ్చి పెళ్లి చేసినట్టున్నారు. సో ఆ రకంగా ఎర్రనాయుడితో వియ్యంకుడి సంబంధం కూడా ఉన్న నేపథ్యం. వీటన్నిటితో పాటు టీడీపీ కష్టకాలంలో పార్టీ తరఫున మంచి వాయిస్ వినిపించడం కావచ్చు, అట్లాగే రోజా మీద ఆయన చేసిన కామెంట్స్తో ఆయన మీద కేసులు నమోదు కావటం, సో ఆయన్ని కూడా అనేక రకాల కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయటం, పార్టీ జెండాను ఎక్కడ వీడకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు లాయల్గా పార్టీని అంటిపెట్టుకుని ఉండటం, అన్నిటికన్నా ముందు మీడియా ఛానల్స్ డిబేట్స్లో పార్టీ వాయిస్ని బలంగా వినిపించడం వల్ల చంద్రబాబు నాయుడు దగ్గర మంచి మార్కులు ఉన్నాయి. సో ఆయన ఖచ్చితంగా క్యాబినెట్లో అవకాశం ఇచ్చే అవకాశం ఉందని కొంత డిస్కషన్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ ఇదే విశాఖ జిల్లా నుంచి ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే ముఖ్యమైన వ్యక్తి చింతకాయల అయ్యన్న పాత్రుడు. పార్టీ పెట్టిన 1983 నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎప్పుడూ కూడా ఆ పార్టీ లైన్ అనేది దాటలేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న అత్యంత వీర విధేయులు ఎవరన్నా ఉన్నారు అంటే అలాంటి వ్యక్తుల్లో అయ్యన్న పాత్రుడు ఒకరు. చాలా సీనియర్, గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన తర్వాత కూడా సీఎం జగన్పై ఆయన చేసిన కొన్ని కామెంట్స్పై ఆయన మీద అనేక రకాల కేసులు నమోదయ్యాయి. అట్లాగే ఆయన ఉంటున్న నర్సీపట్నంలో ఆయన ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు ఆక్రమించి కట్టారంటూ ఆ ఇంటిని కూల్చేయడానికి కూడా సిబ్బంది, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నేతలు వీళ్ళందరూ వెళ్ళటం, ఆయన ఆస్తుల మీద దాడి చేయటం, ఆయన కుమారుడు
మీద కేసులు నమోదు చేయటం, అనేక ఇబ్బందులకు గురి చేయటం, ఎన్ని కష్టాల్లో కూడా పార్టీకి అండాదండగా ఉన్న వ్యక్తి చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆల్రెడీ 2014-19 మధ్య కూడా ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీనియారిటీ కావచ్చు, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కావచ్చు, కష్టకాలంలో అంటే 1924 మధ్య 19 నుంచి 2024 మధ్య పార్టీ కష్టకాలంలో అండగా నిలబడటం, పార్టీ వాయిస్ని గట్టిగా వినబడటం, అన్నిటి నేపథ్యంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు గ్యారంటీగా, చాలా గ్యారంటీగా క్యాబినెట్లో ఉండే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ యనమల దివ్య ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఖచ్చితంగా క్యాబినెట్లో ఉంటారా లేదా అనేది చెప్పలేం, కానీ ఆవిడకున్న అర్హత ఏంటంటే యనమల రామకృష్ణుడి కుమార్తె కావటం. పార్టీ నుంచి మొదటి నుంచి 1983లో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలోనే కొనసాగి అనేక సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా, స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉన్న, పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా ఉన్న, పార్టీ పొలిట్ బ్యూరో నేతగా ఉండి చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉండి యనమల రామకృష్ణుడు ఈసారి తప్పుకుని ఆయన కుమార్తెకు సీటు ఇచ్చారు. సో ఆమె భారీ మెజార్టీతో ఆల్రెడీ సిట్టింగ్ మంత్రి కమ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. మొదటిసారి రాజకీయ అనుభవం అయితే తక్కువే, కానీ తండ్రి వారసత్వంగా యనమల ఫ్యామిలీ నుంచి వారసురాలుగా వచ్చారు కాబట్టి తండ్రి యనమల రామకృష్ణుడు సేవలను వినియోగించుకుంటారా ఒకవేళ ఎమ్మెల్సీ ఇచ్చి? ఎందుకంటే గత ఎన్నికల్లో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన సేవల్ని చంద్రబాబు నాయుడు వినియోగించుకున్నారు. సో ఎందుకంటే ఆర్థిక శాఖలో ఆయనకున్నంత పట్టు ఆ పార్టీలో మరి ఎవరికి లేదని చెప్పాల్సి ఉంటుంది. ఆయన అనుభవాన్ని అప్పుడు వినియోగించుకోవాలనే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మరీ క్యాబినెట్లోకి తీసుకున్నారు. సో ఈసారి చంద్రబాబు నాయుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటారా, లేదా ఆయన కుమార్తె కాబట్టి యనమల దివ్యకు అవకాశం ఇస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. పర్టికులర్గా ఆవిడకైతే రాజకీయ అనుభవం చాలా తక్కువ, కానీ తండ్రికి ఉన్న, ఒకవేళ తండ్రి నేను మంత్రి పదవి అక్కర్లేదు అంటే ఒకవేళ ఆయన వారసురాలుగా కుమార్తెకి ఇచ్చే అవకాశం ఉందన్న డిస్కషన్ నడుస్తుంది, కానీ గ్యారంటీ అయితే ప్రస్తుతానికి లేదని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మహిళా కోటాలో ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నారు. నెక్స్ట్ నిమ్మకాయల చినరాజప్ప వివాదరహితుడు, అజాతశత్రువు అని చెప్తుంటారు. పార్టీ మొదటి నుంచి కూడా ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచి 2014-19 మధ్య హోంమంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. సో మళ్ళీ ఈసారి భారీ మెజార్టీతో గెలిచారు. అంతేకాకుండా 2019-24 మధ్య జగన్ సునామీని కూడా తట్టుకుని ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందటం అనేది రికార్డు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం, అది కూడా జగన్ సునామీని తట్టుకుని గెలిచిన వ్యక్తి కావటం, వివాదరహితుడు కావటం. ఏ పార్టీ వాళ్ళు కూడా నిమ్మకాయల చినరాజప్పని పెద్దగా విమర్శించారు, ఎందుకంటే ఆ విధంగా అంత హుందాతనంతో మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వ్యక్తి గతంలో హోంమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసినా కూడా ఎక్కడ ఆయన మీద వివాదాలు కానీ ఎక్కడ మచ్చగోడని లేకపోవటం వల్ల ఖచ్చితంగా ఆయనకి ఈసారి మంత్రి పదవి మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా కాపు నేత కావటం వల్ల ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి ఇచ్చే అవకాశం నిమ్మకాయల చినరాజప్పకి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వనమాడి వెంకటేశ్వరరావు కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించి, భారీ మెజార్టీతో ఓడించి అసెంబ్లీలో రెండోసారి అడుగుపెట్టబోతున్నారు. ఆయనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మత్స్యకార కుటుంబం, అంటే ఫిషర్మెన్ కుటుంబం నుంచి గెలిపొందిన వ్యక్తి కావటం. సో ఆయన కాంపిటీటర్ మళ్ళీ కొల్లు రవీంద్ర ఉన్నట్టున్నారు. కొల్లు రవీంద్రకి ఇస్తారా, వనమాడి వెంకటేశ్వరరావుకి ఇతనికి ఇస్తారా అనేది మనం ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో కాకినాడ లాంటి స్ట్రాంగ్ ప్లేస్లో ఆల్రెడీ టీడీపీకి టార్గెట్ లిస్టు, టీడీపీకి జనసేనకి టార్గెట్లో ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించి మరీ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. కాబట్టి ఆ ప్లస్ పాయింట్తో ఏమన్నా, అది కూడా మత్స్యకార కుటుంబం నుంచి గతంలో కొల్లు రవీంద్రకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయనకి అప్పుడు కూడా ఈయన ఎమ్మెల్యేగానే ఉన్నారు, కానీ కొల్లు రవీంద్రకి మంత్రి పదవి ఇచ్చారు, అదే మత్స్యకార కుటుంబం అయితే. ఇప్పుడు అదే కుటుంబానికి సంబంధించిన వనమాడికి ఈసారి మంత్రి పదవి దక్కుతుంది అని బయట ప్రచారం జరుగుతోంది. సో ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సో పార్టీ సీనియర్, ఇందాక నేను చెప్పినట్టుగా అయ్యన్న పాత్రుడు, ఒక లేకపోతే కళా వెంకట్రావు, ఒక గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇట్లా చదువుకుంటూ పోతే కొంతమంది వేళ్ల మీద లెక్కబట్టగలిగిన సీనియర్ నాయకులు ఉంటారు. సో ఏజ్లో కూడా పార్టీలో ఉన్న అందరికంటే కూడా పెద్ద వయసు వ్యక్తి అయినా ఈసారి భారీ మెజార్టీతో గెలిచారు. ఫస్ట్ విజయం కూడా రాజమండ్రి రూరల్ నుంచి ఆయనదే వచ్చింది. సో అలాంటి వ్యక్తి గతంలో ఎన్నోసార్లు మంత్రి పదవి కావాలని ఆయన అడుగుతూనే ఉన్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి అన్ని ప్రభుత్వాల్లో కూడా గెలుస్తూ వచ్చారు. సో వచ్చినా కూడా ఆయనకి మంత్రి పదవి మాత్రం ఎక్కడ దక్కలేదు. పర్టికులర్గా ఆయనే అంటూ ఉంటారు, గత 2014-19 మధ్య మంత్రి పదవి దక్కకపోవడంతో కొంత అసహనానికి గురయ్యారు, పార్టీలోంచి వెళ్ళిపోతారని ప్రచారం కూడా జరిగింది, కానీ ఎక్కడ వీడకుండా అందులోనే ఉన్నారు. అంటే కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి కావటం, అంటే చౌదరికి సంబంధించిన వ్యక్తి కావటం వల్ల
అప్పట్లో కావాలని నా కులాన్ని బట్టి బేస్ చేసుకుని నాకు మంత్రి పదవి లేదని కూడా ఆరోపించారు. సో ఈ నేపథ్యంలో అదే కమ్మ సామాజిక వర్గం నుంచి ఈసారి అత్యంత సీనియర్ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి క్యాబినెట్లో ఉండే అవకాశం ఉందన్న డిస్కషన్ అయితే తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. ఆయన కూడా బహుశా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇదే చివరి ఎన్నికలు అయి ఉండొచ్చు ఆయనకి, ఆయన వయసు రీత్యా. సో ఆ తర్వాత రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది తప్ప మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి జీవితకాలంలో క్యాబినెట్లో ఒక్కసారి ఆయన కూర్చుని అధ్యక్ష అనాలనేది ఆయన చిరకాల కోరిక. సో అది చంద్రబాబు నెరవేరుస్తారా లేదా అన్నది మనం చెప్పలేం. కానీ ప్రస్తుతం ఉన్న ప్రాబబుల్స్లో అయితే ఆ రేసులో అయితే బుచ్చయ్య చౌదరి మనకు కనిపిస్తున్నారు. నెక్స్ట్ జ్యోతుల్ నెహ్రూ జగ్గంపేట నుంచి 4వ ఎమ్మెల్యేగా గెలిచారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఎన్నో 2014-19 మధ్య 2014లో ఆయన వైసీపీలో గెలిచారు. కానీ ఆ తర్వాత టీడీపీలో పార్టీ మారారు. పార్టీ మారి మళ్ళీ 2019లో టీడీపీ తరఫున జగ్గంపేట నుంచి పోటీ చేసి అక్కడ నుంచి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం పార్టీ మారిన వ్యక్తి కావటం వల్ల ఆయన ఓడించడానికి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేసి చివరికి ఎట్లయితే ఓడించింది. ఓడించిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు గురి చేశారు, కేసులు పెట్టారు. తర్వాత అయినా కూడా పార్టీకి అండగా నిలబడి తెలుగుదేశం పార్టీలో కొనసాగిన జ్యోతుల్ నెహ్రూ అందులో సీనియర్ మోస్ట్ లీడర్ కావడం కాపు సామాజిక వర్గం అయిన నేపథ్యంలో ఆయనకు కాపు కోటాలో మంత్రి పదవి గ్యారంటీగా వస్తుందన్న ప్రచారం అయితే జరుగుతుంది. నెక్స్ట్ నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుంచి 3వసారి ఎమ్మెల్యే, హ్యాట్రిక్ ఎమ్మెల్యే. చాలా మంచి పేరుంది పార్టీలో. పార్టీ వాయిస్ని బలంగా వినిపించడం కావచ్చు, ఆ పాలకొల్లు నియోజకవర్గంలో పార్టీని కాపాడటంలో కావచ్చు, వెస్ట్ గోదావరి జిల్లాలో పార్టీని ముందుండి నడిపించడంలో కావచ్చు, అన్ని విషయాల్లో సక్సెస్ఫుల్ 100% మార్కులున్న వ్యక్తి నిమ్మల రామానాయుడు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఓడిపోయి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిస్తే ఆ 23 మందిలో నిమ్మల రామానాయుడు ఒకరు. అంతటి కష్టకాలంలో జగన్ సునామీలో ఆ వేవ్లో కూడా తట్టుకుని నిలబడగలిగిన భారీ మెజార్టీతో గెలిచిన నిమ్మల రామానాయుడు మరోసారి ఇప్పుడు మళ్ళీ గెలిచారు. కాబట్టి ఆయన మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ అర్హత కూడా ఉందని చెప్తూ ఉన్నారు. రెండోది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా పార్టీ వాయిస్ని తీసుకెళ్లడంలో కావచ్చు, అనేక పోరాటాలు చేయటం కావచ్చు, ప్రజా సమస్యల మీద కావచ్చు. రెండో, అతనికి ఒక విధంగా చెప్పాలంటే ఆ నియోజకవర్గంలో అపోజిషన్ అనేది లేకుండానే చేసుకోగలిగారు. ఆ స్థాయిలో ప్రజా సమస్యల మీద ప్రతి విషయంలో రోడ్డు మీదకి రావటం కావచ్చు, అధికారులను నిలదీయటం కావచ్చు, ప్రజల పక్షాన నిలబడటం కావచ్చు, అనేక వినూత్నమైన నిరసన కార్యక్రమాలు. ఒకరోజు సైకిల్ మీద తొక్కుతూ పేపర్ వేయటం కావచ్చు, ఒకసారి పొలాల్లోకి వెళ్ళి పడుకోవటం కావచ్చు, ఒకసారి పల్లెల్లో నిద్రలు చేయటం కావచ్చు. ఇట్లా చెప్పాలంటే అనేక వినూత్న స్థాయిలో తెలుగుదేశం పార్టీలో మరి ఏ నేత చేయనంతగా ఆయన 2019-24 మధ్య అనేక విధంగా పోరాటాలు చేశారు, పార్టీని నడిపించారు. కాబట్టి నిమ్మల రామానాయుడికి మంత్రి పదవి గ్యారంటీ అన్న ప్రచారం అయితే జరుగుతుంది. నెక్స్ట్ రఘురామకృష్ణరాజు ఉండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంతకుముందు నరసాపురం నుంచి ఎంపీగా గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. 2019 ఎన్నికల్లో పార్టీ గెలిచిన వెంటనే ఆయన ఏ పార్టీలో చేరలేదు. నిజానికి బీజేపీకి టచ్లో ఉన్నారు, టీడీపీకి టచ్లో ఉన్నారు. ఆ తర్వాత జగన్తో వైరం, ప్రతిరోజు కూడా జగన్ని విమర్శించడం కావచ్చు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం కావచ్చు, ఈ విషయంలో ఒక ట్రేడ్ మార్క్ అయిపోయారు రఘురామకృష్ణరాజు. త్రిబులార్ అని పిలిచే రఘురామకృష్ణరాజు ఆ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో ఈసారి ఎంపీగా కాదు, నాకు ఎమ్మెల్యే టికెట్గా కావాలి అని పట్టుబడితే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును పక్కన పెట్టి మరీ ఆయనకి సీట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఆయన మళ్ళీ ఎంపీగా కాకుండా ఈసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, నేను అసెంబ్లీలో స్పీకర్ని అవ్వాలన్న కోరిక ఆయన బహిరంగంగానే చెప్పేస్తున్నారు. ఖచ్చితంగా నాకు స్పీకర్ పదవి ఇస్తారు చంద్రబాబు నాయుడు, నేను అవ్వాలన్న కోరిక ఉంది అని. ఎందుకంటే ఆయన ఎంపీగా వైఎస్ జగన్ అంటే సొంత పార్టీకి సంబంధించిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిని విమర్శించిన సందర్భంలో అప్పటి సిఐడి అధికారులు పివి సునీల్ ఆయన్ని అరెస్టు చేసి తీసుకెళ్ళి ఒక చీకటి గదిలో పెట్టి కొట్టించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ముసుగు వేసి మరి ఆయన అత్యంత దారుణంగా కొట్టారు, ఒక ఎంపీని కొట్టించారు, జగన్ ఆదేశాలతో నన్ను దారుణంగా హింసించారు, కొట్టించారని ఎన్నోసార్లు ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన వ్యక్తి అతను కొన్నేళ్ల పాటు అయితే ఆయన సొంత నియోజకవర్గం నరసాపురం వైపు, సొంత ఊరు మొగల్తూరు వైపు కానీ ఎక్కడికి అడుగు కూడా పెట్టనివ్వలేని పరిస్థితి. ఆయన ఒక దశలో ఢిల్లీలోనే ఉండిపోయిన పరిస్థితి. ఎన్నికల ముందు మాత్రమే మళ్ళీ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఆ రకమైన దారుణమైన సిచ్యువేషన్స్ని ఆయన ఫేస్ చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు దగ్గర మంచి మార్కులు ఉన్నాయి. వైసీపీ తరఫున గెలిచినా కూడా టీడీపీ వాయిసే ఎక్కువగా వినిపించారు. చంద్రబాబు నాయుడుకి అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళిన సందర్భాల్లో అండగా నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళిన సందర్భంలో కూడా లోకేష్కి అండగా నిలబడ్డారు. ఢిల్లీలో అనేక మంది నేతలను కలవటంలో కీలక పాత్ర అని చెప్తుంటారు. కాబట్టి ఆయన అసెంబ్లీ స్పీకర్ అవ్వాలి, నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, నన్ను ఎవరైతే కొట్టించారో
అదే వైసీపీ నాయకులందరినీ నేను ప్రశ్నించాలి. సో సీఎం ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నన్ను ఇబ్బందులు పెట్టాడో అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చినప్పుడు నేను స్పీకర్గా ఆ స్థానంలో కూర్చోవాలి అని రఘురామకృష్ణరాజు అయితే చెప్తూ ఉన్నారు. సో ఆయనకి స్పీకర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం మాత్రమే జరుగుతుంది. ఆయన అభిలాష కూడా కాబట్టి ఒకసారి రేసులో ఆయన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ పార్థసారథి కృష్ణా జిల్లా ఆయన కూడా సీనియర్ మాజీ మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడ పెనమలూరు నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచి మంత్రి పదవిని ఎక్స్పెక్ట్ చేశారు. బీసీ నేత కావటం, యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తి కావటం, ఖచ్చితంగా పార్టీ వాయిస్ని అంటే వైసీపీ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఆయన చాలా బాగా చేశారు. చేసి చివరి అయినా కూడా క్యాబినెట్లో మంత్రి పదవి దక్కపోవడంతో చాలా నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత లాస్ట్ మినిట్లో ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరితే పెనమలూరు టికెట్ అయితే టీడీపీ అధిష్టానం నిరాకరించి నూజివీడు పంపించి నూజివీడు నుంచి కూడా భారీ మెజార్టీగా గెలిచారు. అయితే ఇక్కడ ఆయనకు ప్లస్ పాయింట్లు ఏంటి అనేది మనం చెప్పలేము. ఎందుకంటే చివరి నిమిషంలో పార్టీ మరి వైసీపీ నుంచి ఇటువైపు వచ్చారు. వాస్తవానికి వైసీపీలో ఆయన ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ టార్గెట్ లిస్టులో ఉన్నారు. చంద్రబాబు నాయుడు సహా ఆ ముఖ్య నేతలందరినీ కూడా ఆయన అప్పుడు విమర్శించారు. అది పార్టీ లైను తప్పదు కాబట్టి ఆ పార్టీ తరఫున వాయిస్ వినిపించారు. ఆ తర్వాత దానికి వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఏ తరుణంలో నేను పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పుకుని పార్టీలోకి వచ్చారు. కాబట్టి 5 ఏళ్ల పాటు ఆ పార్టీలో కొనసాగిన వ్యక్తి లాస్ట్ మినిట్లో ఈ పార్టీలో చేరి సీటు సంపాదించి గెలిచినా కూడా యాదవ్ కులం అన్న ప్లస్ పాయింటే తప్ప పార్టీకి మొదటి నుంచి లాయల్గా ఉన్న వ్యక్తి కాదు, పార్టీ నేత కూడా కాదు. కాబట్టి సో ఆయనకి మంత్రి పదవి ఇస్తారా లేదా అన్నది డౌటు. కానీ సీనియారిటీని అనుభవంలో దృష్టిలో పెట్టుకుని ఏమన్నా ఇస్తారా అన్నది అయితే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ప్రాబుల్స్లో పేరైతే పెడుతున్నాం కానీ గ్యారంటీ అయితే ఉండే అవకాశం లేదు. నెక్స్ట్ కొల్లు రవీంద్ర ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. మత్స్యకార కుటుంబం నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి రెండోసారి విజయం సాధించారు. 2014-19 మధ్య ఆయన విజయం సాధించారు. అప్పుడు ఆయనకి మంత్రి పదవి కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. 5 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా మంత్రి పదవి తెచ్చుకున్నారు. ఎప్పుడైతే 2019లో పేర్ని నాని మీద ఆయన ఓడిపోయిన సందర్భంలో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఆయన అనేక ఇబ్బందులకు గురి చేశారు. 1-2 కాదు, ఆయన మీద మర్డర్ కేసులు పెట్టించారు, జైలుకు పంపించారు, ఆయన ప్రాపర్టీస్ మీద దాడి చేశారు. అనేక అంశాల్లో కనీసం నోరు కూడా ఎత్తకుండా ఆయన నానా ఇబ్బందులు గురి చేసిన పరిస్థితుల్లో కూడా తట్టుకుని నిలబడి పార్టీ జెండాను మోశారు. సో మత్స్యకార కుటుంబం కావటం ప్లస్ పాయింట్. ఇందాక నేను చెప్పినట్టు కాకినాడ అర్బన్ నుంచి గెలిచిన వనమాడి వెంకటేశ్వరరావు కావచ్చు, ఇక్కడ కొల్లు రవీంద్ర, వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉంటుంది. సో ఈయన ఆల్రెడీ 5 ఏళ్ళుగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని తీసుకుంటారా లేకపోతే కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. సో మొదట్లో కొల్లు రవీంద్రకి చాలా మంచి పేరు ఉంది, ఇప్పుడు కూడా మంచి పేరే ఉంది వివాదరహితుడిగా. కాకపోతే పేర్ని నాని వల్ల అనేక ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. సో అదే పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టుని ఈసారి భారీ మెజార్టీతో ఓడించిన వ్యక్తి కావడం, కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావడం, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో పార్టీ లాయల్ అన్న మంచి పేరుంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ మారే ప్రయత్నం చేయటం, ఎన్ని కేసులు అనుభవించైనా జైలుకి వెళ్ళొచ్చారు తప్ప పార్టీ మారే ఆలోచన కూడా చేయకపోవడం, లోకేష్ దగ్గర చాలా మంచి మార్కులు ఉన్న నేపథ్యంలో మరోసారి కొల్లు రవీంద్రకు అవకాశం వచ్చే ఉంటుంది అని కొంత చర్చ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వర్ల కుమార్ రాజా పామర్రు, మొట్టమొదటిసారి ఎమ్మెల్యే. ఆయన తెలుగుదేశం పార్టీ మొత్తానికి తెలుగుదేశం పార్టీ గొంతుగా వర్లరామయ్య అని చెప్తూ ఉంటారు. ఏ కార్యక్రమం చేయాలన్నా స్టేజ్ మీద వర్లరామయ్య ఉంటారు. పార్టీకి మొదటి నుంచి లాయల్ పోలీస్ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయ్యి డైరెక్ట్గా పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఎస్సీ మాదిగా సామాజిక వర్గం నుంచి బహుశా. సో అప్పటి నుంచి కూడా పార్టీకి అత్యంత వీర విధేయుడిగా వర్లరామయ్య ఉన్నారు. ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజ్యసభ వర్లరామయ్యకి ఇస్తా అన్నారు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా లాస్ట్ మినిట్లో ఆయనకి ఇవ్వకపోవటం, ఆయన రాజ్యసభను వేరే వాళ్ళకి ఇప్పించిన సందర్భం. అప్పటి నుంచి కూడా ఆ పదవి మీద ఆశలు పెట్టుకున్నారు వర్లరామయ్య. అయినా కూడా పదవులు లభించకపోయినా చిన్న చిన్న ఆర్టీసీ చైర్మన్ లాంటి చిన్న చిన్న పోస్టులు ఇచ్చినా వాటితో సంతృప్తి పడి ఈరోజు కూడా పార్టీ తరఫున పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు వర్లరామయ్య. ఒక విధంగా చెప్పాలి అంటే ఏ పదవులు లభించకపోయినా కూడా. సో ఈసారి వాళ్ళ అబ్బాయిని పామర్ నుంచి బరిలోకి దింపారు. భారీ మెజార్టీతో అక్కడ ఉన్న కైలే అనిల్ కుమార్ని ఓడించి కుమార్ రాజా పార్టీ గెలిచి అసెంబ్లీలో మొట్టమొదటిసారి అడుగు పెడుతున్నారు. అయితే ఇక్కడ వర్లరామయ్య సీనియారిటీకి ప్రయారిటీ ఇస్తారా లేకపోతే ఆయన కుమారుడు కాబట్టి వారసుడికి మంత్రి పదవి ఇస్తారా అని మనం చూడాల్సి ఉంటుంది. వర్లరామయ్య కూడా ఒకవేళ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదంటే రాజ్యసభ ఇమ్మనైనా అని అడుగుతూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలో ఒకవేళ ఆయన సీనియారిటీని అనుభవంలోకి తీసుకుని ఆయనకి మంత్రి పదవి ఇస్తారా లేకపోతే కుమార్ రాజాకి ఇస్తారా అన్నది మనం ప్రస్తుతానికైతే అంచనా వేయలేకపోతున్నాం. నెక్స్ట్
బోండా ఉమ విజయవాడ సెంట్రల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చాలా పవర్ఫుల్ నేత. విజయవాడ సిటీలో కృష్ణా జిల్లాలో పర్టికులర్గా ఉన్న ముఖ్యమైన నేతల్లో బోండా ఉమ కూడా ఒకరు. సో 2014-19 మధ్య మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశారు. ఒక దశలో చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తారని చాలా ఆశించారు, కానీ ఆ తర్వాత భంగపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో 2019లో చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. అంతటి జగన్ సునామీలో కూడా కేవలం 15-20 ఓట్లతో మల్లాది విష్ణు పైన ఓటమి పాలయ్యారు. అది కూడా ఆయన కోర్టుకు వెళ్ళారు. నేను ఓడిపోలేదు, తప్పుడు రికార్డులు చూపించి తప్పుడు ఓట్లను చూపించి మల్లాది విష్ణుని గెలిపించారంటే ఆయన ఫైట్ చేశారు. సో అంతటి వేవ్ను కూడా తట్టుకుని కేవలం 15 ఓట్ల తేడాతో ఓడిపోవటం, ఆయన మీద పార్టీలో చాలా సింపతి ఉంది. గతంలో కూడా మంత్రి పదవి ఇస్తానని ప్రామిస్ చేశారు. కాపు నేత కావటం, పార్టీ వాయిస్ని బలంగా వినిపించడం, పార్టీకి విధేయుడిగా ఉండటం, విజయవాడ లాంటి సిటీలో ముఖ్యమైన నేతగా ఉన్న నేపథ్యం. సో పార్టీ మారే ఆలోచన కూడా ఎక్కడా చేయకపోవటం. అంతేకాకుండా ప్రస్తుతం వెలంపల్లి శ్రీనివాస్ లాంటి వ్యక్తిని భారీ మెజార్టీతో ఓడించడం. 2014లో కూడా భారీ మెజార్టీ వచ్చింది. 2024 ఇప్పుడు ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ రప్పించింది. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొన్న అనుభవం, టీడీపీని అంటిపెట్టుకుని మొదటి నుంచి కూడా ఉండటం, కాపు ఈక్వేషను, వీటన్నిటిని బేస్ చేసుకుని క్యాబినెట్లో బోండా ఉమ పేరు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. గతంలో కొడాల నాని లాంటి వాళ్ళని ధీటుగా ఎదుర్కోవటం, అంబటి రాంబాబు లాంటి వారిని ధీటుగా ఎదుర్కోవటం, పేరు నాని లాంటి వాళ్ళని ధీటుగా ఎదుర్కొన్న సందర్భం ఉంది. సో ఫైటర్గా పేరుంది కాబట్టి బోండా ఉమకు ఖచ్చితంగా క్యాబినెట్లో అవకాశం దక్కుతుందన్న ప్రచారం అయితే జరుగుతుంది. నెక్స్ట్, తంగిరాల సౌమ్య నందిగామ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తంగిరాల ప్రభాకర్ కుమార్తెగా తండ్రి చనిపోవడంతో, తండ్రి ఎమ్మెల్యేగా 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తండ్రి అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడంతో ఆవిడ ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తంగిరాల సౌమ్య విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో మళ్ళీ ఓడిపోవటం పాలయ్యారు. సో అప్పుడు మళ్ళీ రెండోసారి మళ్ళీ అదే నందిగామ నుంచి పోటీ చేసి ఇప్పుడు గెలిచారు. సో చాలా పవర్ఫుల్ లీడర్, పవర్ఫుల్ స్పోక్ పర్సన్ కూడా. సో నందిగామ నియోజకవర్గంలో పార్టీని, కృష్ణా జిల్లాలో పార్టీని కాపాడటంలో కీలకమైన రోలు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తంగిరాల సౌమ్య పట్ల పార్టీ అధిష్టానంలో చాలా మంచి మార్కులు ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, అందరూ కూడా ఆవిడని ప్రిఫర్ చేస్తారు. బహుశా ఆవిడకి ఆల్రెడీ మంత్రి పదవి ఇస్తానని ప్రిఫర్ చేసినట్టుగా కూడా కొంత చర్చ జరుగుతుంది, ఆఫర్ ఇచ్చినట్టుగా కూడా. సో కృష్ణా జిల్లా మహిళా నేత కావటం, సో వీటన్నిటి నేపథ్యంలో తంగిరాల సౌమ్యకు మంత్రి పదవి దక్కే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. నెక్స్ట్, ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లా నుంచి పొన్నూరు 6 సార్లు ఎమ్మెల్యే. 2019 ఎన్నికల్లో మాత్రం కొన్ని కారణాల వల్ల ఆయన ఓటమి పాలవ్వాల్సి వస్తుంది. ఆ సందర్భంలో ఆయన ఓడిపోతాడని కూడా ఎవరు అనుకోలేదు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన చాలా స్ట్రాంగ్ నేత ఆయన తండ్రి మొదటి నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉండటం, పార్టీకి విధేయుడిగా ఉండటం, పార్టీ వాయిస్ బలంగా వినిపించడం, పార్టీ తరఫున చేసే పోరాటాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనటం. ఆయన ఆస్తులపైన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక దాడులు జరిగాయి. ఆయన స్థానిక ఎమ్మెల్యే మీద ఫైట్ చేసినప్పుడు, వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినప్పుడు ఆయన మీద అనేక కేసులు పెట్టి జైలుకు పంపించారు. జైల్లో ఉండొచ్చి ఆయన భయపెట్టి ఆయన ఆస్తులపైన దాడి చేసిన, ఆయనకు సంబంధించిన డైరీ ఫామ్ ఒకటి ఉంటుంది. సో ఆ డైరీ ఫామ్, సంఘం డైరీ, ఆ డైరీ ఫామ్ మీద దాడులు చేశారు. ఆయన అక్కడ నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. ఆయనకు సంబంధించిన ఆసుపత్రులపైన దాడులు చేశారు. సో ఆ సంఘం డైరీని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆయన పోరాటం చేసి దాన్ని కాపాడుకోగలిగారు. సో ఆ సమాఖ్య రైతులు, పాల సమాఖ్య రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ధూళిపాళ్ల నరేంద్ర ఆ డైరీని కాపాడుకున్నారు. ఆ నియోజకవర్గంలో ఓటమి పాలైనా కూడా కేడర్ని కాపాడుకున్నారు. పార్టీ జెండాను బలంగా మోశారు, పార్టీ వాయిస్ను బలంగా వినిపించారు. సో అత్యంత సమర్థుడు, పవర్ఫుల్ లీడర్గా ధూళిపాళ్ల నరేంద్రకు పేరుంది. 2014-19 మధ్య కూడా ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కమ్మ కులం కావటం వల్ల ఆ ఈక్వేషన్స్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. సో అప్పుడు కొంత నిరాశకు గురైన పరిస్థితి. ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుంది. అది కూడా గుంటూరు జిల్లాలో భారీ మెజార్టీతో గెలవటం, 6 సార్లు గెలవటం, పార్టీలో సీనియర్ మోస్ట్ కావడం వల్ల ఆయనకు మంత్రి పదవి ఖచ్చితంగా, అంటే ఇన్నిసార్లు 6 సార్లు గెలిచినా కూడా ఇప్పటివరకు మంత్రిగా పనిచేయకపోవటం ఆయన కొంత ఇబ్బందికరమైన అంశం. కాబట్టి ఈసారి ఖచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం అయితే జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ మాధవిరెడ్డి కడప జిల్లాకి సంబంధించి మాధవిరెడ్డి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతూ ఉన్నారు. సో చాలా పవర్ఫుల్ స్పోక్ పర్సన్. అందులోనూ జగన్ ఫ్యామిలీకి, వైఎస్ కుటుంబానికి అత్యంత పట్టున్న కడప జిల్లాలో, అది కూడా కడప టౌన్లో డిప్యూటీ సీఎంని ఓడించి మరీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. కడపలో 2 దశాబ్దాల తర్వాత, దాదాపు 20 ఏళ్ల తర్వాత కానీ టీడీపీ
ఇప్పుడు మాత్రమే గెలిచింది, అది కూడా మాధవిరెడ్డి రూపంలో. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై ఘన విజయం సాధించారు. మాధవి భర్త పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. శ్రీనివాసులు రెడ్డి పార్టీ మొదటి నుంచి కూడా కడప జిల్లాలో కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీ తరఫున ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశారు. పార్టీ జెండాన్ని నిలబెట్టారు. పార్టీ కేడర్ని కాపాడారు. ఇప్పుడు తన సతీమణికి టికెట్ ఇప్పించి అసెంబ్లీలోకి పంపుతున్నారు. యువ నాయకురాలు కావటం, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటం, మంచి స్పోక్ పర్సన్ కావటం. సో క్యాబినెట్లోకి తీసుకుంటే తనకు అప్పగించిన శాఖ ద్వారా ప్రజలకు సేవ చేయాలన్న మంచి సంకల్పం ఉంది. మంచి వాయిస్ వినిపించగలరు. రేపొద్దున ప్రతిపక్ష పార్టీ వీళ్ళ మీద ఆరోపణలు లాంటివి చేసినా వాటిని ధీటుగా తిప్పికొట్టగలిగిన సమర్థవంతమైన నాయకురాలు. అన్నిటికన్నా ప్లస్ పాయింట్ కడప జిల్లా నుంచి గెలవటం. 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాను గెలిపించిన నేపథ్యం ఉంది కాబట్టి ఆ అర్హతతో కడప జిల్లా నుంచి ఈక్వేషన్స్లో భాగంగా ఆవిడికి మంత్రి పదవి దక్కుతుంది. అది కూడా పవర్ఫుల్ లేడీ కావటం వల్ల ఖచ్చితంగా వస్తారు ఆవిడ మంత్రి క్యాబినెట్లో కన్నా ప్రచారం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పుత్తా చైతన్యరెడ్డి కమలాపురం మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టే అదే కడప జిల్లా నుంచి జగన్కి స్వయాన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అదే మొట్టమొదటి ప్లస్ పాయింట్. కడప జిల్లాలో గత 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అంటేనే టీడీపీ నేతలు భయపడే పరిస్థితి ఏర్పడింది అప్పట్లో ఉన్న ఆ సిచ్యువేషన్స్. సో ఆఖరికి నామినేషన్ వేయడానికి వెళ్తే నామినేషన్ కూడా ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అట్లాగే పుత్తా కుటుంబం నుంచి వారసుడిగా రంగంలోకి వచ్చిన చైతన్యరెడ్డి ఈసారి ధీటుగా జగన్ మేనమామ అయిన అప్పటికి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రవీంద్రనాథ్ రెడ్డిని భారీ మెజార్టీతో ఓడించి కడప జిల్లాలో టీడీపీ జెండా ఎగరవేయటం, అదే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆ ఈక్వేషన్స్లో భాగంగా ఆయనకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. చానాలు కమలాపురంలో మొట్టమొదటిసారి అక్కడ జెండా ఎగురుతోంది. పార్టీ కష్టకాలంలో కూడా పుత్తా ఫ్యామిలీ అంటే పుత్తా చైతన్యరెడ్డి వాళ్ళ తండ్రి పార్టీ తరఫున అండగా నిలబడ్డారు. పార్టీ జెండాని కడపలో నిలబెట్టారు. వాళ్ళని పార్టీ మారుమని ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మారకుండా తెలుగుదేశం పార్టీ కండువానే కప్పుకుని అలా నిలబడ్డారు. ఇప్పుడు మొట్టమొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు కాబట్టి ఆయనకు అవకాశం అయితే కొంత కనిపిస్తుంది. నెక్స్ట్ నారా లోకేష్. సో మనందరికీ తెలుసు. సో గత 2014-19లో ఎమ్మెల్సీగా ఆయన ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. సో ఆ 2019లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పోటీ చేసిన మొట్టమొదటిసారే ఓటమి పాలయ్యారు. సో నారా చంద్రబాబు నాయుడు వారసుడిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు పార్టీ మొత్తాన్ని ఆయన ముందుండి నడిపిస్తున్నారు. యువగాళం పేరుతో పార్టీ మొత్తాన్ని నిలబెట్టింది కూడా నారా లోకేష్. ఈరోజు 164 సీట్లతో కూటమి ఇంత భారీ విజయం సాధించింది అంటే అందులో కీ రోల్ నారా లోకేష్ అని స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. అటు చంద్రబాబు నాయుడు ఒకవైపు, నారా లోకేష్ యువగాళం పేరుతో మరొక వైపు ప్రజల్లోకి వెళ్ళారు. ఎన్నో కేసులు పెట్టించుకున్నారు. యువగాళం పాదయాత్రకి ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా పార్టీ కేడర్ను కలుపుకుంటూ వెళ్ళి పోరాటం చేసి పార్టీని నిలబెట్టారు. పార్టీ కేడర్కి ఎన్నో కష్టాలు వచ్చిన సందర్భంలో, పార్టీ కార్యకర్తలను ఎంతోమంది వైసీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన సందర్భంలో, పార్టీ నేతల ఆస్తులపై ధ్వంసం జరిగినప్పుడు ప్రతి ఒక్క సందర్భంలో కూడా పార్టీ కార్యకర్తలు నేతలందరికీ అండాదండగా నిలిచి పార్టీని ముందుండి నడిపించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కావటం ఒకటి అడ్వాంటేజ్. రెండోది గత ఎన్నికల్లో పరాభవం తర్వాత కూడా పార్టీలో జోష్ నింపటం, 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయి అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో కూడా పార్టీని లీడ్ చేయటం జనరల్ సెక్రటరీగా, తర్వాత పాదయాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవటం, అతన్ని పప్పు అంటూ ఈ రకమైన కామెంట్ చేసినా కూడా తట్టుకుని నిలబడ్డారు. తెలుగు మాట్లాడటం రావట్లేదంటూ ఎన్నో విధంగా మీమ్స్ వేయటం, ట్రోలింగ్ చేసినా కూడా తట్టుకుని నిలబడ్డారు. నారా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడిగా అసలు సంబంధం లేని నియోజకవర్గం, అతని సామాజిక వర్గం కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ లేని సామాజిక వర్గంలో మంగళగిరి నుంచి అదే సవాల్ చేసి అక్కడ నుంచి రికార్డు స్థాయి మెజార్టీ సాధించారు. ఫస్ట్ మెజార్టీ పల్లా శ్రీనివాస్ గాజువాక్ అయితే, రెండో మెజార్టీ భీముల నుంచి గంటా శ్రీనివాసరావు అయితే, మూడో మెజార్టీ 91,000తో మంగళగిరి నియోజకవర్గం, ఎక్కడైతే ఓటమి పాలైన నియోజకవర్గం నుంచే 91,000 మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. సో గతంలో ఆల్రెడీ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. అనేక ఐటీ పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. సో చంద్రబాబు నాయుడు వారసుడిగా పేరు నిలబెట్టే ప్రయత్నం నారా లోకేష్ చేశారు. అయితే ఈసారి మంత్రి పదవిలో ఖచ్చితంగా మంత్రి పదవి వాళ్ళకి కొత్తగా వేరే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్లే తీసుకోవచ్చు. కానీ ఈసారి ఆయన మంత్రిగా బాధ్యతలు చేపడతారా లేదా అన్నది ఒక చర్చ అయితే జరుగుతోంది. పార్టీ నాయకులు కొంతమంది చెప్తున్నది ఏంటంటే ఈసారి మంత్రి పదవి తీసుకోవడానికి ఆయన ఇంట్రెస్టింగ్గా లేరు, పార్టీని ముందుండి నడిపించాలి,
పార్టీ కేడర్ని మళ్ళీ 2029లో కూడా గెలుపు దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేయాలి. అప్పటికి పూర్తి స్థాయిలో పార్టీని మోయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి ఆయన బ్యాక్ ఎండ్ వర్క్ అంతా చేసుకుంటారు తప్ప డైరెక్ట్గా మంత్రిగా తీసుకోరు అన్న చర్చ అయితే కొంత జరుగుతుంది. దీని మీద క్లారిటీ అయితే మనకు లేదు. బట్ ఏం చేస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్, కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి 6 సార్లు ఎమ్మెల్యే. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, అందరికీ తెలిసింది. ఒక దశలో కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అప్పుడు ఏదైతే రాజశేఖర రెడ్డి మరణానంతరం రోసయ్య ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ లేకపోతే బొత్స సత్యనారాయణ అన్న డిస్కషన్ విపరీతంగా జరిగింది. ఆ కాంపిటీషన్లో చివరికి కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించి సీఎం అయ్యారు. కానీ అప్పట్లోనే సీఎం రేసులో ఉన్న వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ. ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ దెబ్బతినటం, ఆ తర్వాత ఆయన బీజేపీకి వెళ్ళి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆఫర్లు చేసినా కూడా అటు వెళ్లకుండా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో 6వసారి సత్తెనపల్లి నుంచి, అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబు, తెలుగుదేశం పార్టీకి అత్యంత టార్గెట్ లిస్టులో ఉన్న వ్యక్తి అంబటి రాంబాబు. తన మాటల దాడితో ఇంతకుముందు అనేక వివాదాలు, విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా మహిళలతో ఫోన్ సంభాషణలు, సుకన్య అనే మహిళతో ఫోన్ సంభాషణల ద్వారా, అంతకుముందు సంజన అనే అమ్మాయితో ఫోన్ సంభాషణల ద్వారా అంబటి రాంబాబు అనేక వివాదాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలపై చేసిన విమర్శలు కావచ్చు, పార్టీపై చేసిన దాడి కావచ్చు, మంత్రిగా చేసినప్పుడు ఆయన చేసిన విమర్శలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ టార్గెట్ లిస్టులో అంబటి రాంబాబు ఉన్నారు. అలాంటి మంత్రి అంబటి రాంబాబును దారుణంగా ఓడించి భారీ మెజార్టీతో అసెంబ్లీలో మరోసారి అడుగు పెడుతున్న కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గం, సీనియర్ కావటం, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, అలాగే సీఎం రేసులో ఉన్న వ్యక్తి కూడా కావడంతో వీటన్నిటి అనుభవాల నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి పదవి గ్యారంటీ, అది కూడా గుంటూరు జిల్లా నుంచి అన్న డిస్కషన్ అయితే నడుస్తోంది. నెక్స్ట్, జూలకంటి బ్రహ్మారెడ్డి ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే అర్హత సంపాదించుకున్న వ్యక్తి బ్రహ్మారెడ్డి. మొట్టమొదటిసారి ఎమ్మెల్యే. గతంలో వాళ్ళ తల్లిగారు అదే మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా 4 సార్లు విజయం సాధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత వివాదాస్పదమైన ఎమ్మెల్యేగా మాచర్ల కాన్స్టిట్యున్సీలో, పల్నాడులో పర్టికులర్గా వివాదాస్పదమైన వ్యక్తిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పేరుంది. సో మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో జరిగిన గొడవలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన గొడవలన్నింటినీ కూడా మనం చూసాం. వీటన్నిటి నేపథ్యంలో ఆయన ఈవీఎంలు ధ్వంసం చేయటం, అలాంటి కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారైపోయిన సందర్భం, ఆ తర్వాత మళ్ళీ కోర్టు ఆదేశాలతో ఇక్కడికి రావటం. సో ఇంతటి వివాదాస్పదమైన వ్యక్తి. ఎన్నో దాడులు కూడా జరిగాయి అక్కడ టీడీపీ కార్యకర్తల మీద. అదే మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఎన్నో మంటలు కూడా జరిగాయి. అలాంటి సందర్భంలో పార్టీని ముందుండి నడిపించిన వ్యక్తి బ్రహ్మారెడ్డి, చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన వ్యక్తి. సో పార్టీ కష్టకాలంలో ఉన్న సందర్భంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తిని బలంగా, ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి బ్రహ్మారెడ్డి కావటం వల్ల ఆయనకు ప్లస్ పాయింట్. అందులోని పిన్నెల్లిని ఓడించిన వ్యక్తి కావటం, పిన్నెల్లి కూడా టీడీపీ టార్గెట్ లిస్టులో ఉన్న వ్యక్తి. ఇందాక నేను చెప్పినట్టు అత్యంత వివాదాలు ఎదుర్కొన్న వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించి ఇప్పుడు మాచర్ల నుంచి భారీ మెజార్టీతో అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. మాచర్లలో టీడీపీ జెండా పట్టుకోవాలి అంటే భయపడే పరిస్థితులు, సినిమాల్లో చూసే ఆ ఫ్యాక్షన్ పాలిటిక్స్ అన్నీ కూడా మాచర్లలో గత 5 ఏళ్లలో కనిపించాయి. అది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో. వాటన్నిటిని కూడా తట్టుకుని నేనున్నానంటూ పార్టీని ముందుండి నడిపించిన వ్యక్తి జూలకంటి బ్రహ్మారెడ్డి. సో వీటన్నిటి నేపథ్యంలో పల్నాడులో అత్యంత బలమైన వ్యక్తి ఎవరు అంటే బ్రహ్మారెడ్డి పేరు చెప్తారు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఏలూరి సాంబశివరావు, ఈయనకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. 3 సార్లు పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయన ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. గతంలో జగన్ సునామీలో కూడా 23 స్థానాలకు టీడీపీ పరిమితమైన సందర్భంలో ఆ 23లో గెలిచిన వ్యక్తి పర్చూరి సాంబశివరావు. సో ఇలాంటి వ్యక్తి అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం కొంత మైనస్. ఎందుకంటే ఆ కమ్మ ఈక్వేషన్లో ఎంతమందికి మంత్రి పదవులు వస్తాయనేది చెప్పలేము. దాదాపు ఇప్పటికే 3 పార్టీల నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి 34 మంది పోటీ చేస్తే 34 మంది విజయం సాధించారు. అంటే 100% విజయం సాధించారు. సో అందరూ కూడా మంత్రి పదవులు ఆశిస్తారు. కానీ సో ఇప్పుడు పర్చూరు నుంచి గెలిచిన, అంటే ప్రకాశం జిల్లా నుంచి గెలిచిన వ్యక్తిగా సాంబశివరావు కూడా సీనియర్ కావటం వల్ల నాకు కూడా మంత్రి పదవి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. చంద్రబాబు నిజంగా ఇవ్వగలుగుతారా లేదా అన్నది అక్కడ ఉన్న ఈక్వేషన్స్ బట్టి అయితే చెప్పలేం. కానీ ఆ అర్హత ఉన్న వ్యక్తి వైసీపీ గాలిలో కూడా గెలిచారు. కేసులకు భయపడకుండా పార్టీకి విధేయంగా ఉన్నారు.
ఆయన ఆస్తుల మీద కూడా దాడి జరిగింది, ఆయన వ్యాపారాల మీద దాడి జరిగింది, ఆయన అనేక సార్లు ఇబ్బందులకు గురి చేశారు, అరెస్టులు చేశారు, పార్టీ కేడర్ను చిన్నాభిన్నం చేసే ప్రయత్నాలు చేసినా కూడా అన్నింటినీ తట్టుకుని నిలబడి పరశురామ సాంబశివరావు మరోసారి అక్కడ సైకిల్ జెండాని, పసుపు జెండాని ఎగరవేశారు. కాబట్టి ఆయన మీద పార్టీ అధిష్టానం దగ్గర చాలా మంచి మార్కులు ఉన్నాయి. నెక్స్ట్ గొట్టిపాటి రవికుమార్, ఆయన కూడా పెద్ద ట్రాక్ రికార్డ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యేగా, మొదటిసారి కాంగ్రెస్ నుంచి, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి 2014లో టీడీపీలోకి వచ్చారు. అప్పుడు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 23 మంది ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి కూడా ఒకరు. అందువల్ల ఆ పార్టీలో మన పార్టీ తరఫున గెలిచి ఆ పార్టీలోకి వెళ్తారు అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైసీపీ ప్రభుత్వం ఆయన చాలా ఇబ్బందులకు గురి చేసింది. పర్టికులర్గా అద్దంకి నియోజకవర్గంలో ఆయనకున్న గ్రానైట్ క్వారీస్ ఏవైతే ఉంటాయో క్వారీస్ అన్నింటిని కూడా మూయించేశారు. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని దెబ్బతీశారు. 1500 కోట్ల రూపాయల పెనాల్టీ విధించారు ఆయనకు సంబంధించిన క్వారీలు. ఒక సంచలనం అది. ఒక గ్రానైట్ వ్యాపారి మీద 1500 కోట్లకు పైగా పెనాల్టీ విధించి ఆ క్వారీలు మూయించేసి ఆర్థికంగా ఆయన ఎన్నో దెబ్బ కొట్టారు. ఆ తర్వాత పార్టీలోకి చేరాలని ఒత్తిడి తెచ్చారు. అయినా కూడా వదలకుండా నమ్మిన మాటకి కట్టుబడి ఉండి అదే తెలుగుదేశం పార్టీలోనే కొనసాగి ఆ జెండాను మోస్తూ పార్టీ కార్యకర్తలు అండగా నిలుస్తూ ఎన్ని దాడులు చేసినా కూడా తట్టుకుని నిలబడుతూ, అరెస్టులు చేసినా, కేసులు పెట్టినా కూడా తలగొకుండా అద్దంకి నియోజకవర్గంలో పార్టీని కాపాడి మరోసారి భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి కావటం వల్ల ఆయనకు కమ్మ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి వస్తుందన్న డిస్కషన్ అయితే కొంత నడుస్తుంది. నెక్స్ట్ డోలా బాల వీరాంజనేయ స్వామి, కొండిపి నియోజకవర్గం. ప్రకాశం జిల్లాలో అత్యంత స్ట్రాంగ్ లీడర్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అత్యంత కీలకమైన నేత. వైఎస్ జగన్ సునామీలో 2019 ఎన్నికల్లో గెలిచిన 23 మందిలో వీరాంజనేయ స్వామి కూడా ఒకరు. అసెంబ్లీలో పార్టీ వాయిస్ని గట్టిగా వినిపించిన వ్యక్తి వీరాంజనేయ స్వామి. అసెంబ్లీలో ఆయన మీద దాడి జరిగింది. వైసీపీ నేతలు స్వయంగా స్పీకర్ ముందు ప్రొటెస్ట్ చేస్తున్న స్వామి పైన దాడి కూడా చేశారు. సో అంతటి వేవ్లో కూడా ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ జెండాను మోశారు. ఎన్నో కేసులను ఫేస్ చేశారు, ఆర్థికంగా నష్టపోయారు, పార్టీ కేడర్కు ముందుండి నిలబెట్టారు. ఎన్నో ఒత్తిళ్లు చేసినా కూడా పార్టీ మారకుండా అలాగే నిలబడి మళ్ళీ పోటీ చేసి అక్కడి నుంచి గెలిచారు. కాబట్టి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే వ్యక్తి స్వామి. మిగిలిన వాళ్ళ విషయంలో కాస్త కూస్తో డౌట్గా చెప్పొచ్చు, కానీ స్వామి విషయంలో అయితే గ్యారంటీ. ఎందుకంటే పార్టీ అధిష్టానం అన్నదాంట్లోనే చంద్రబాబు నాయుడు దగ్గర చాలా మంచి నేమ్ ఉంది ఆయనకి. పార్టీ కేడర్లో కూడా, పార్టీ నాయకులందరిలో కూడా మంచి పేరుంది స్వామికి. సో ఈసారి ఖచ్చితంగా ఆయన క్యాబినెట్లో ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కనిగిరి నియోజకవర్గం నుంచి 2వ సారి ఎమ్మెల్యేగా గెలిచారు, అదే ప్రకాశం జిల్లా నుంచి. సో ఈ కాంపిటీషన్లో ఎంతవరకు ఉగ్ర నరసింహారెడ్డికి మంత్రి పదవి ఇస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో అయితే ఓటమి పాలయ్యారు. సో ఈసారి ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ నుంచి మంచి మెజార్టీతో గెలిచారు. ప్రకాశం జిల్లాలో ఆయన జెండా ఎగరేశారు. సో ఈ నేపథ్యంలో ఆ ప్రకాశం జిల్లాలో బలమైన నేత, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలామంది ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి సో ఆ ప్రకాశం జిల్లా ఈక్వేషన్స్లో మంత్రి పదవి వస్తుందా లేదా అన్నది చెప్పలేము. బట్ ప్రాబబుల్స్లో రేసులో అయితే ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆనం రామనారాయణ రెడ్డి, ఆత్మకూరు, 6 సార్లు ఎమ్మెల్యే. ఆయన గురించి పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. అంతటి సీనియర్ నేత, గతంలో కాంగ్రెస్ పార్టీలోనే మంత్రి. సో అందరిలో పార్టీలో ఉన్న సీనియర్లలో ఆయన ఒకరు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో చేరిన తర్వాత జగన్తో విభేదించి ఆయన టీడీపీకి చేరారు, టీడీపీకి అండగా నిలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా విప్పును కూడా ధిక్కరించి ఆయన టీడీపీకి ఓటేశారు. సో జగన్ని బహిరంగంగా విమర్శించిన వ్యక్తి కావటం, సో చంద్రబాబు నాయుడు సమకాలీకుడు కావటం, సో చంద్రబాబు నాయుడికి ఆనం రామనారాయణ రెడ్డి అంటే మంచి గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన మంత్రిగా గతంలో ఎప్పుడో పనిచేశారు. నెల్లూరు జిల్లాలో ఆనం ఫ్యామిలీకి ఉన్న రెస్పెక్ట్ కానీ, ఆనం ఫ్యామిలీ అంటే ఏంటో అందరికీ ఎంత బలమైన ఫ్యామిలీయో కూడా అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి ఆనం ఫ్యామిలీని క్యాబినెట్లో ఉంచడానికి చంద్రబాబు నాయుడు బహుశా ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు క్యాబినెట్లో బెర్త్ దొరికే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కోవూరు, మొదటిసారి ఎమ్మెల్యేగా. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన నెల్లూరు ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచారు. మొదటిసారి రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆవిడ కోవూరు నుంచి అక్కడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. లాస్ట్ మినిట్లో వైసీపీ నుంచి
టీడీపీలో చేరారు. అయినా కూడా మహిళా నేత, చాలా స్ట్రాంగ్ పర్సన్, వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఆ నెల్లూరు జిల్లాలో ధీటుగా అక్కడ ఉన్న వైసీపీ నేతలను ఎదుర్కొని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని ఓడించి ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. కాబట్టి ఆవిడకి బహుశా మహిళా కోటాలో ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు గ్యారంటీ అనేది అయితే చెప్పలేము. నెక్స్ట్, భూమా అఖిలప్రియ ఆల్రెడీ మంత్రి, ఆళ్లగడ్డ నియోజకవర్గం. సో కర్నూలు జిల్లాలో పార్టీ తరఫున అత్యంత బలమైన పవర్ఫుల్ మహిళా లీడర్ భూమా ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆవిడ తల్లిగారు సీనియర్ పొలిటీషియన్, తండ్రి సీనియర్ పొలిటీషియన్. సో తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కోల్పోయారు ఆవిడ. అప్పట్లో 2014లో వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వచ్చారు. భూమా ఫ్యామిలీ అంటే అటు ఆళ్లగడ్డ కావచ్చు, కర్నూలు జిల్లాలోనే చాలా మంచి నేమ్ ఉంటుంది. వాళ్ళకున్న రాజకీయ నేపథ్యం, ఆ తల్లి పవర్ఫుల్ స్పోక్ పర్సన్. అప్పట్లో వైసీపీలో ఉండగానే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి తండ్రి గుడ్డుపోటుతో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత చనిపోయారు. 2014లో వైసీపీ తరఫున ఆళ్లగడ్డ నుంచి గెలిచిన అఖిలప్రియ ఆ తర్వాత పార్టీ మారి టీడీపీలోకి వచ్చిన 23 మందిలో ఒకరు. టీడీపీలోకి వచ్చినందుకు ఆవిడికి చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. చిన్న వయసులోనే మంత్రి అయ్యారు. అప్పటికి ఆవిడికి పెళ్లి కూడా కాలేదనుకుంటా బహుశా. సో అంత చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉంది. భూమా ఫ్యామిలీ ఆవిడ తల్లికి తండ్రికి ఉన్న మంచి నేమ్. ఆళ్లగడ్డ నుంచి అంతటి పవర్ఫుల్ లీడర్స్ అందరినీ కూడా ఫేస్ చేసి కష్టకాలంలో ఎన్నో కేసులు పెట్టారు. ఆవిడ మీద కిడ్నాప్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు దాదాపు 3 సార్లు. ఆ తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత పసిబిడ్డను పెట్టుకుని పసిబిడ్డతో సహా జైల్లోకి వెళ్ళారు. సో ఆ రకమైన సింపతి కూడా చాలా ఎక్కువగా ఉంది. సో లోకల్గా ఉన్న ఫ్యాక్షన్ పాలిటిక్స్ అన్నిటికీ కూడా తెరదించుతూ వాళ్ళందరినీ తట్టుకుని ఆవిడ తన కుటుంబాన్ని కాపాడుకుంటూ చివరికి మొన్నటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. కాబట్టి మరోసారి భూమా అఖిలప్రియకు మంత్రి పదవి చాలా గ్యారంటీ అన్న ప్రచారం అయితే జరుగుతుంది. నెక్స్ట్, టీజీ భరత్ కర్నూలు జిల్లా టీజీ వెంకటేష్ కుమారుడు. టీజీ వెంకటేష్ ఆల్రెడీ రాజ్యసభ ఎంపీ మీ అందరికీ కూడా తెలుసు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. గత ఎన్నికల్లో గెలుస్తారనుకున్నారు. బట్ అప్పుడు ఓటమి పాలైన భరత్ ఈసారి భారీ మెజార్టీతో కర్నూలు నుంచి గెలిచారు. సో టీజీ భరత్ ఆయన సామాజిక వర్గం కూడా కలిసి వచ్చే అవకాశం. టీజీ వెంకటేష్ కొన్న రాజకీయ నేపథ్యం, ఆయన అటు బీజేపీలోనూ ఇటు టీడీపీలోనూ రెండు వైపులా గతంలో టీడీపీ తరఫున రాజ్యసభగా గెలిచి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళిన నేత. ఆయన కుమారుడు మాత్రం టీడీపీ తరఫున పోటీ చేశారు. సో టీజీ వెంకటేష్ కొడుగ్గా మంచినేముంది. వైశ్య సామాజిక వర్గం అనేది ఆయనకి ప్లస్ పాయింట్. తండ్రి పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళి ఈయన మాత్రం టీడీపీలోనే కొనసాగారు. ఒకటి వైశ్య ఈక్వేషన్, కర్నూలు జిల్లా టౌన్ నుంచి ఆయన గెలవటం. సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. సో వైశ్య సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన కాంపిటేటర్స్ పెద్దగా లేకపోతే ఈయన ఖచ్చితంగా క్యాబినెట్లో బెర్త్ అయితే లభించే అవకాశం చాలా స్పష్టంగా మనకైతే కనిపిస్తుంది. సో అదృష్టం బాగుంటే టీజీ వెంకటేష్ క్యాబినెట్లో ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, గౌరు చరితారెడ్డి పాండ్యం నుంచి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. రెండోసారి గెలిచారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గౌరు చరితారెడ్డి. చాలా ట్రాక్ రికార్డు ఉంది ఆ ఫ్యామిలీకి, గౌరు ఫ్యామిలీకి. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళా పవర్ఫుల్ లీడర్ గౌరు చరితారెడ్డి పాండ్యం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించి మరీ ఇక్కడికి వచ్చారు. ఆ ఫ్యామిలీకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉంది. రాయలసీమ మహిళ కావటం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక పవర్ఫుల్ లీడర్. పార్టీ ఎంత కష్టాల్లో ఉన్నా సరే పార్టీ జెండాను వదిలిపెట్టకుండా ముందుండి నడిపించారు. పార్టీ కేడర్గా అండగా నిలిచారు. ఆమె సొంతంగా ఆర్థికంగా ఎన్ని దెబ్బలు తిన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు గురైనా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా పార్టీ మారకుండా పార్టీలోనే ఉన్నారు. కాబట్టి కర్నూలు జిల్లా నుంచి గెలిచిన మహిళ కావడంతో అఖిలప్రియతో పాటు గౌరు చరితారెడ్డి కూడా క్యాబినెట్లో ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్, కేఈ శ్యాంబాబు పత్తికొండ నియోజకవర్గం. కేఈ ఫ్యామిలీ గురించి మన అందరికీ కూడా తెలుసు. కాకపోతే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఆయనకున్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే కేఈ ఫ్యామిలీ నుంచి, కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ నుంచి రావడం. కేఈ కృష్ణమూర్తి తెలుసు. సో సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి. గత 2014-19 టీడీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తి. ఆయన వారసుడిగా రంగంలో దిగి 2019లో ఓటమి పాలైన కేఈ శ్యాంబాబు ఈసారి పత్తికొండ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. కేఈ కృష్ణమూర్తి కావటం అనేది మొట్టమొదటి ప్లస్ పాయింట్. రెండోది ఫైటరు, మంచి వాగ్దాటి ఉన్న నేత కావటం. కర్నూలు జిల్లా నుంచి
గెలిచిన నేత కావటం. సో ఈ నేపథ్యంలో టీడీపీకి వీర విధేయుడు, మొదటి నుంచి కూడా ఆ ఫ్యామిలీ అంతా కూడా లాయల్గా ఉంది కాబట్టి కేఈ శ్యాంబాబు క్యాబినెట్లో ఉండే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ బండారు శ్రావణి సింగనమల. సో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. మొదటి ఎన్నిక 2019లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో ఈసారి మంచి మెజార్టీతో విజయం సాధించారు శ్రావణి. మంచి వాగ్దాటి ఉన్న పవర్ఫుల్ లీడర్. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బండారు శ్రావణి ఈసారి క్యాబినెట్లో బెర్త్ లభించే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒకటి మాస్ కమ్యూనికేషన్స్లో పీజీ చేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫైట్లో ఆమె విజయం సాధించారు. సింగనమల నుంచి శ్రావణిని వాడించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు 2019-24 మధ్య పార్టీ తరఫున అద్భుతంగా పనిచేశారు. నియోజకవర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ కేడర్ని కాపాడుకుంటూ పార్టీ పిలుపునిచ్చిన అనేక నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వెల్ ఎడ్యుకేటెడ్ కావటం వల్ల ప్రతి ఒక్కదాన్ని కూడా అర్థం చేసుకుని ప్రజలందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేయటం, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళటం, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ బండారు శ్రావణికి ఉన్నాయి. సో ఈసారి ఆ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా బండారు శ్రావణికి మంత్రి పదవి దక్కే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పరిటాల సునీత. ఆల్రెడీ అందరికీ తెలిసిందే పరిటాల ఫ్యామిలీ గురించి. సో పరిటాల రవి సతీమణిగా భర్త చనిపోయిన తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టిన పరిటాల సునీత 2014-19 మధ్య రాఫ్తాన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. బహుశా శిశు సంక్షేమ శాఖ నిర్వహించినట్టున్నారు, బహుశా ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సౌమ్యరాలు. సో పార్టీకి వీర విధేయులు. పరిటాల కుటుంబం పార్టీకి టీడీపీకి మధ్య అనుబంధం అందరికీ కూడా తెలిసిందే. సో గత ఎన్నికల్లో ఓటమి పాలైన సందర్భంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నుంచి అనేక రకాల ఇబ్బందులను ఆ కుటుంబం ఫేస్ చేసింది. అటు పరిటాల శ్రీరామ్ కావచ్చు, పరిటాల వీళ్ళ అబ్బాయి పరిటాల శ్రీరామ్ కావచ్చు, పరిటాల సునీత కావచ్చు, ఒక మహిళా నేత అయినా కూడా ధీటుగా ఎదుర్కొని వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నేతలంతా కూడా ఎన్నో ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేసి ఆస్తులపైన దాడి చేసి ఎన్ని చేసినా కూడా తట్టుకుని నిలబడ్డారన్న పేరైతే ఆవిడికి ఉంది. అట్లాగే పార్టీ వాయిస్ను బలంగా జనాల్లోకి తీసుకెళ్ళటం, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, వీట పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం, పార్టీ కేడర్ను కాపాడుకునే ప్రయత్నం చేయడం, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నుంచి ఎంతటి ఒత్తిడి వచ్చినా కూడా తట్టుకుని ఒక మహిళ నిలబడటం. సో ఇవన్నీ కూడా ఆవిడకున్న ట్రాక్ రికార్డ్స్. ఈ నేపథ్యంలో ఆల్రెడీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి జిల్లాలో పరిటాల ఫ్యామిలీకి అనంతపురం జిల్లాకు విడదీయరాని బంధం ఉంటుంది కాబట్టి ఆవిడ ఖచ్చితంగా క్యాబినెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఫ్యామిలీకి. చంద్రబాబు కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం కూడా ఉంది కాబట్టి ఆవిడకి మంత్రి పదవి వచ్చే అవకాశం చాలా క్లియర్గా కనపడుతుంది. నెక్స్ట్ పులివర్తి నాని చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఓడించి అసెంబ్లీలో అడుగుపెడుతున్నాడు. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోయారు. ఆయన గ్రానైట్ క్వారీలపైన, ఆయన వ్యాపారాల మీద దాడులు జరిగాయి. వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిత్వంపైన దాడులు జరిగాయి. అంతేకాకుండా ఆయన నిరసన కార్యక్రమాల్లో భాగంగా 2024 ఎన్నికలకు ముందు పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకునే ప్రయత్నం చేసి తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. అయితే గెలిచిన తర్వాత కూడా ఆయన మీద హత్యాయత్నం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు దాడి చేయించారని ఆరోపించారు. అది కూడా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తున్న సందర్భంలో ఆయన పైన పట్టపగలే అత్యంత దారుణంగా కారులలో వచ్చి ఆయన పైన అత్యంత దారుణమైన దాడులు చేశారు. బీరు బాటిల్తో దాడి చేశారు. చంపేసే ప్రయత్నం చేస్తే త్రుట్లో తప్పించుకున్నారు. ఆయన గన్మెన్ గాల్లో కాల్పులు జరిపి ఆయన కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ కూడా వీల్ చైర్ మీదే ఉన్నారు ఆయన ఆ గాయాలతో. సో అలాంటి పులివర్తి నాని మొదటి నుంచి కూడా పార్టీ తరపున నిలబడ్డారు. ఆ చిత్తూరు జిల్లాలో పర్టికులర్గా కమ్మ సామాజిక వర్గం నుంచి అత్యంత బలమైన నేత. ఈసారి చెవిరెడ్డి కుటుంబాన్ని ఓడించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. భారీ మెజార్టీతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఓడించి ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు కాబట్టి ఆయన మీద చంద్రబాబు నాయుడుకున్న మంచి ఒపీనియన్, ఆయన అనుభవం, ఆయన వివాదరహితుడు కావటం, పార్టీ అందరి నేతలతో కూడా సౌమ్యంగా వ్యవహరించడం, వీటన్నిటి నేపథ్యంలో పులివర్తి నాని కమ్మ సామాజిక వర్గం నుంచి పర్టికులర్గా క్యాబినెట్లో అడుగుపెట్టే అర్హత అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి అద్భుత విజయం సాధించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో ఆయనకున్న అర్హత ఆయన కుటుంబ నేపథ్యం, సామాజిక వర్గ నేపథ్యం. చిత్తూరు జిల్లాలో నల్లారి ఫ్యామిలీకి ఎంత మంచి ట్రాక్ రికార్డు ఉందో అందరికీ తెలుసు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి స్వయాన సోదరుడు కావటం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరటం కావచ్చు. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీకి అండాదండగా నిలవటం, ఆర్థికంగా పార్టీకి సపోర్ట్ చేయటం,
ఆయన ఎంతో ఆర్థికంగా నష్టపోయిన ఎన్ని కేసులు పెట్టినా కూడా పార్టీని వదిలిపెట్టకుండా నిలబడటం, చిత్తూరు జిల్లాలో పార్టీ కేడర్ని కాపాడే ప్రయత్నం చేయటం, వీటన్నిటికన్నా అడ్వాంటేజ్ ఒక సీఎం తమ్ముడు కావటం, వీటన్నిటి నేపథ్యంలో చిత్తూరు జిల్లా నుంచి ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే అవకాశం అయితే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ డాక్టర్ థామస్ గంగాధర్ నెల్లూరు నుంచి డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తెను ఓడించి ప్రస్తుతం అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు డాక్టర్ థామస్. మొదటిసారి అడుగు పెడుతున్నారు కానీ ఆయనకి సామాజిక వర్గం అనేది అడ్వాంటేజ్. అది కూడా డిప్యూటీ సీఎంని ఆల్మోస్ట్ డిప్యూటీ సీఎం కుమార్తె పోటీ చేసినప్పటికీ ఒక విధంగా డిప్యూటీ సీఎం పోటీ చేసినట్టే. కాబట్టి అంతటి బలమైన వ్యక్తిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. సామాజిక వర్గం కల్పించే అంశం. అందులోని గంగాధర్ నెల్లూరు నుంచి చాలా కాలం తర్వాత గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి దక్కించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మురళీమోహన్ జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, అనేక సంస్థల్లో దాదాపు 25 ఏళ్లకు పైగా జర్నలిస్టుగా మంచి అనుభవం ఉంది. అందరితో కూడా కలుపుకోలుగా వ్యవహరిస్తారు. ఆ జర్నలిజాన్ని వదిలిపెట్టి మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున సీటు సంపాదించి ఆ తర్వాత అనూహ్యంగా మొట్టమొదటి ఎన్నికల్లోనే భారీ మెజార్టీతో మురళీమోహన్ గెలిచారు. ఆ పార్టీలో మొదటి నుంచి రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ జర్నలిస్టుగా చాలా మంచి అనుభవం ఉంది. జర్నలిస్టు సంఘాల నాయకుడిగా అనేక పోరాటాలు, జర్నలిస్టు హక్కుల కోసం పోరాటాలు చేసిన మురళీమోహన్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆయన పూతలపట్టు నుంచి అక్కడున్న ఎంఎస్ బాబు, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఆ తర్వాత ఆయనకి టికెట్ ఇవ్వకపోతే వేరొకరికి ఇచ్చారు. వాళ్ళని ఓడించి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి, ఎలాంటి అలిగేషన్స్ కూడా లేని క్లీన్ చిట్ ఉన్న ఆ వ్యక్తి మురళీమోహన్. జర్నలిస్టు నేపథ్యం కావటం కావచ్చు, ఆర్థికంగా బలమైన వ్యక్తి కాకపోయినా కూడా అక్కడున్న ప్రత్యర్థులు ఓడించి కేవలం అంతకుముందు జర్నలిస్టుగా సంస్థ ఇచ్చే జీతంతో బతికిన ఒక సాధారణ పౌరుడు, ఒక విధంగా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్, ఈరోజు ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగు పెడుతూ ఉన్నారు. టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడికి దగ్గర చాలా మంచి నేమ్ ఉంది, లోకేష్ దగ్గర మంచి నేమ్ ఉంది. కాబట్టి ఆ సామాజిక వర్గం కలిసి వచ్చే అంశం, జర్నలిస్టు నేపథ్యం, అనేక అంశాల మీద నైపుణ్యం ఉండటం, అనుభవం ఉండటం, ఏ అంశం మీద అయినా కూడా మాట్లాడగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి, వాగ్దాటి ఉన్న వ్యక్తి కావటం వల్ల ఇలాంటి వ్యక్తి క్యాబినెట్లో ఉంటే ప్రజలకు మంచి సేవ చేస్తాడన్న ఒపీనియన్ పార్టీలో ఉంది. కాబట్టి మురళీమోహన్ కూడా రేసులో ఉన్నారు. నెక్స్ట్ అమర్నాథ్ రెడ్డి పలమనేరు 5వ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ చిత్తూరు జిల్లాలో సీనియర్ మోస్ట్ నేత. ఆల్రెడీ 2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వివాదరహితుడు, అజాత శత్రువుగా చెప్తూ ఉంటారు. చిత్తూరు జిల్లాలో పార్టీని కాపాడారు. చిత్తూరు జిల్లాలో అనేక కేసులు పెట్టారు. ఆయన మీద అనేక ఇబ్బందులు ఫేస్ చేశారు. పార్టీని ముందుండి నడిపించారు. పార్టీ కేడర్ని కాపాడుకోగలిగారు. ఆర్థికంగా నష్టపోయినా పార్టీని ముందుండి నడిపించిన వ్యక్తి కాబట్టి ఆల్రెడీ మంత్రిగా అనుభవం ఉంది. కాబట్టి ఆ చిత్తూరు జిల్లా నుంచి ఆయనకు మరోసారి అవకాశం దొక్కుతుందన్న చర్చ అయితే నడుస్తుంది. అంతేకాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీనియర్ మోస్ట్ నేత కావటం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళని నిలువరించడం, అనేక పోరాటాలు చేయటం, మంత్రిగా పనిచేసిన ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి ఈసారి కూడా మరోసారి క్యాబినెట్లో బెర్త్ దొరికే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్. ఈయనది ఒక పెద్ద ట్రాక్ రికార్డ్ అని చెప్పాల్సి ఉంటుంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉన్న అద్భుతమైన ట్రాక్ రికార్డు చూడాల్సి ఉంటుంది ఒకసారి. ఎందుకంటే ఆయన వైసీపీ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. కానీ నా ఫోన్ని ట్యాప్ చేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు అంటూ అలిగేషన్స్ చేసి జగన్ లాంటి వ్యక్తిని ధీటుగా ఎదుర్కొని ఆయన ఆ పార్టీ నుంచి మారి బయటకు వచ్చారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేశారు. బయటకు వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరు వైసీపీ గురించి కానీ జగన్ గురించి కానీ బహిరంగ విమర్శలు చేయడానికి భయపడే రోజుల్లో ధీటుగా నిలబడిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ లోపాలను ఎత్తి చూపించారు. జగన్ను ప్రశ్నించారు గట్టిగా. తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. నెల్లూరు రూరల్ నుంచి ఈసారి ఎమ్మెల్యేగా అడుగు పెడతానని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిచారు. ఒకప్పుడు జగన్కి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత ఆత్మీయుడు. కానీ ఆ తర్వాత తననే ఇబ్బందులకు గురి చేశారు, తన ఫోన్నే ట్యాప్ చేశారన్న అలిగేషన్స్తో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. నెల్లూరు జిల్లాలో అత్యంత బలమైన దూకుడు నేత. పార్టీ కేడర్కి ఏదన్నా చేయాలన్నా చేయగలిగిన వ్యక్తి. మిగిలిన చాలామంది నాయకుల్లాగా మాటలు ఇవ్వటమో కబుర్లు చెప్పటమో కాదు, డైరెక్ట్గా యాక్షన్లో దిగే స్టాంజా ఉన్న వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. కీలకమైన సమయంలో అత్యంత కష్టకాలంలో ఉంది టీడీపీ. 23 మంది ఎమ్మెల్యేలు పరిమితమై ఆ తర్వాత నానా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కూడా పార్టీకి అండాదండాగా నిలిచారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆ నెల్లూరు జిల్లాలో పార్టీ కేడర్ అంతా
నిరుత్సాహపడిపోతున్న సందర్భంలో నేనున్నానంటూ ముందుండి ఈ పార్టీని నడిపించారు. అట్లాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు కుటుంబానికి అండగా నిలిచారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సో అలాంటి వ్యక్తి నెల్లూరు జిల్లా మొత్తాన్ని శాసించగలిగిన కెపాసిటీ ఉన్న ఆ వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, రెండు ఫైటర్గా చాలా మంచిదేముంది. సో ఎవరిని లెక్క చేయరు. సో రాజకీయ నాయకుడే కానీ రాజకీయాలు చేయడు. ఎవరు సాయం అడిగినా కూడా వాళ్ళ దగ్గరికి నేరుగా వెళ్ళి సాయం చేస్తారన్న మంచి నేమ్ ఉంది. కాబట్టి ఆయన క్యాబినెట్లో బెర్త్ అనేది గ్యారంటీగా ఉండే అవకాశం ఉంటుంది. సో అటు చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ దగ్గర కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే మంచి పేరు ఉంది కాబట్టి ఆయన అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నారాయణ రెండోసారి ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీ నుంచి ఆయన గెలిచారు. సో నారాయణ అసలు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి అని చెప్పాల్సి ఉంటుంది. టాప్ 5 తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే ఆ టాప్ 5లో ఉండే వ్యక్తి నారాయణ. ఆయన మీద ఎన్నో కేసులు పెట్టారు. ఆయన నారాయణ విద్యా సంస్థల మీద ఎన్నెన్నో కేసులు నమోదు చేశారు. ఒక దశలో ఆయన కూడా అరెస్ట్ చేశారు. 10th క్లాస్ పేపర్లు లీక్ అంటూ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయినా కూడా తన వ్యాపారాల మీద దెబ్బేసిన, తన ఆస్తుల మీద దాడి జరిగిన, తన వ్యక్తిత్వం మీద దాడి జరిగిన, అమరావతి భూముల కుంభకోణంలో ఆయన పేరు ఇరికిచ్చిన, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో ఆయన పేరు పెట్టించిన, ఇట్లా ఎన్ని చేసినా కూడా తట్టుకుని నిలబడ్డారు. పార్టీకి అండాదండాగా నిలబడ్డారు. పార్టీకి ఆర్థికంగా ఆదుకున్నది కూడా నారాయణే. తన వ్యాపారాలు, తన వ్యాపార సామ్రాజ్యం పూర్తిగా దెబ్బతింటున్నా కూడా లెక్క చేయకుండా పార్టీని ముందుండి నడిపించి, ఆర్థికంగా కూడా పార్టీని ముందుండి నడిపించి నెల్లూరు రూరల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా, రెండోసారి కాదు వాస్తవానికి ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మా వాళ్ళు పొరపాటున వేసినట్టున్నారు నాకు తెలిసి. ఆయన మొట్టమొదటిసారి 2014లో పోటీ చేశారు, కానీ 2019లో పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు ఎక్కడ కూడా పోటీ చేయలేదు నాకు తెలిసినంత వరకు. ఆయన మొదటిసారి 2014-19 మధ్య ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. సో ఆ మంత్రిగా పనిచేశారు. 2019లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు రెండోసారి పోటీలు చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేగాని 2 సార్లు ఎమ్మెల్యే అయినట్లేదు నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ ఏపీ క్యాబినెట్ రేసులో ఎన్ఎండి ఫరూక్ కర్నూలు జిల్లా, అది నంద్యాల, ఇప్పుడు కొత్తగా నంద్యాల జిల్లా ఏర్పడింది. నంద్యాల నుంచి గెలిచిన పార్టీ సీనియర్ మోస్ట్ నేత, మండలికి మాజీ చైర్మన్గా కూడా వ్యవహరించిన అనుభవం ఉన్న వ్యక్తి, వివాదరహితుడు, చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు. సో ఆయన ముస్లిం, అది ప్లస్ పాయింట్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఆయన మా గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, మండలి చైర్మన్గా పనిచేసిన అనుభవం, మైనార్టీ వర్గాల్లో మంచి పట్టు ఉంది. సో ఆయన మంత్రి పదవి లభించే అవకాశం ఉందని కొంత ప్రచారం జరుగుతుంది. లేదా మళ్ళీ మండలి చైర్మన్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా అన్న డిస్కషన్ కూడా నడుస్తుంది. నెక్స్ట్ జనసేన. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిందంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు గెలిచిన వాళ్ళల్లో ఎవరికి క్యాబినెట్ బెర్త్ లభించే అవకాశం ఉంటుందన్నది డిస్కస్ చేసాం. సో తెలుగుదేశం పార్టీలో విపరీతమైన కాంపిటీషన్ ఉంది. భారీ మెజార్టీలతో అందరూ గెలిచారు. అందరూ పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచారు. సో ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలన్న దాని మీద తెలుగుదేశం పార్టీ కూడా చాలా తర్జన పడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రాబబుల్స్లో ఎవరున్నారు, ఎవరికి క్యాబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉంటుందనేది మనం కేవలం ఊహించి చెప్తున్నది మాత్రమే. పార్టీ చెప్పలేదు, అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు వీళ్ళకి అవకాశం ఉంటుందని. ఇందాక నేను చెప్పినట్టు చాలా పేర్లు అనౌన్స్ చేసాం ప్రతి జిల్లా వైజు. ఆ జిల్లా వైజులో వాళ్ళు ఎవరికి అదృష్టం వరిస్తుందో కూడా మనం పూర్తిగా ప్రస్తుతానికైతే క్లారిటీ ఇవ్వలేము. తెలుగుదేశం పార్టీలోనే చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. ఇక దానికి తోడు కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఆ పార్టీతో కలిసి పనిచేసింది కాబట్టి ఆ పార్టీలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి, ఎవరు డిప్యూటీ సీఎం తీసుకోబోతున్నారు, ఎవరు మంత్రులుగా వెళ్ళబోతున్నారు, అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కళ్యాణ్ మంత్రి పదవి తీసుకోవడానికి ఒప్పుకుంటాడా, డిప్యూటీ సీఎం అవ్వటానికి ఒప్పుకుంటాడా లేదా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ కనుక డిప్యూటీ సీఎం కావాలి అంటే ఖచ్చితంగా ఇవ్వటానికి అసలు ఎక్కడా వెనుకాడే అవకాశమే ఉండదు. ఎందుకంటే 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో 100% గెలిచిన ఏకైక వ్యక్తి, దేశంలోని రికార్డు సృష్టించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన పేరు మొదట ఉంటుంది క్యాబినెట్ రేస్లో. సో ఆయన తీసుకుంటాడా లేదా అనేది ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన ఈక్వేషన్స్ వేరుగా ఉంటాయి. ఒకవేళ డిప్యూటీ సీఎం లాంటిది తీసుకుంటే నా స్థాయికి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి డిప్యూటీ సీఎం తీసుకుంటానికి ఒప్పుకుంటారా లేదా అన్నది మనం ఇక్కడ ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ముందుగా డిప్యూటీ సీఎం ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు పవన్ కళ్యాణ్ నేను అధ్యక్షుడిగానే ఉంటాను, 2029కి పార్టీని ముందుండి నడిపిస్తాను అన్న ఈక్వేషన్లో ఉంటే నాదెళ్ల మనోహర్ పార్టీలో నంబర్ 2గా, పవన్ కళ్యాణ్ తర్వాత వ్యక్తిగా ఉన్న నాదెళ్ల మనోహర్ తెనాల నుంచి 3వ ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది. జనసేనలో నంబర్ 2 అంటే పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరు అంటే నాదెళ్ల మనోహర్ అని చెప్తుంటారు. కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ నాకు అవసరం లేదు, నేను డిప్యూటీ సీఎంగా చేయను అంటే
నాదెళ్ల మనోహర్ని డిప్యూటీ సీఎంగా చేసే అవకాశం ఉంటుంది, లేదా మంత్రి పదవి అయితే గ్యారంటీగా ఇచ్చే అవకాశం. ఇందులో ఆలోచించాల్సిన అవసరం కానీ డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నాదెళ్ల మనోహర్ ఖచ్చితంగా క్యాబినెట్లో అడుగుపెట్టబోతున్నారు. నెక్స్ట్ అదే జనసేన పార్టీ నుంచి గెలిచిన మరొక కీలకమైన నేత కొనతాల రామకృష్ణ. చాలా సీనియర్ మోస్టు, 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. ఈసారి అనకాపల్లి నుంచి మంచి మెజార్టీతో గెలిచారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత వైసీపీలో చేరారు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు, ఆ తర్వాత లాస్ట్లో మళ్ళీ జనసేన పార్టీలో చేరారు. చాలా సీనియర్ నేత, వివాదరహితుడు, ఆ విశాఖ జిల్లాలోనే అత్యంత పట్టున్న నేత, అందులోని జనసేన పార్టీ నుంచి ఈసారి గెలిచిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయనకున్న మంత్రి పదవి, ఆయనకున్న సీనియారిటీ వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పవన్ కళ్యాణ్ ఆయన మంత్రి పదవికి సిఫార్సు చేసే అవకాశం, ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి లభించే అవకాశం, లేదా 2 డిప్యూటీ సీఎంలు ఇస్తానంటే ఆయన కూడా మరొక డిప్యూటీ సీఎంగా కొనతాల రామకృష్ణకు కూడా అవకాశం దక్కే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ నిమ్మక జయకృష్ణ పాలకొండ నుంచి ఎస్టీ సామాజిక వర్గం నుంచి అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యవతిని ఓడించి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. సో ఆయనకున్న సామాజిక వర్గం అడ్వాంటేజ్ అవుతుంది. ఖచ్చితంగా అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు కాబట్టి యంగ్స్టర్ కావటం సామాజిక వర్గం ప్లస్ పాయింట్. రెండోది పాలకొండ శ్రీకాకుళం జిల్లా నుంచి గెలిచిన వ్యక్తి కావటం వల్ల పవన్ కళ్యాణ్ ఆయన కూడా మంత్రి పదవికి సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ చేస్తే ఆయన కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. నెక్స్ట్ లోకం మాధవి నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పేరుగాంచారు. అత్యంత ధనికురాలైన ఎమ్మెల్యేగా కూడా ఆవిడే. సో ఆ పార్టీ మొత్తాన్ని పార్టీకి ఆర్థికంగా ఎంతో సపోర్ట్ చేశారు లోకం మాధవి. అడిగిన ప్లస్ పాయింట్స్ అంటే పర్టికులర్గా ఇంతకుముందు రాజకీయ అనుభవం అయితే లేదు, కానీ మహిళా కేటగిరీలో జనసేన పార్టీ నుంచి మంత్రిగా సిఫార్సు చేస్తే ఖచ్చితంగా లోకం మాధవి పేరుని సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. సో అందులోనూ బొత్స కుటుంబాన్ని ఫేస్ చేసి ఓడించి అసెంబ్లీలో అడుగుపెడుతున్న వ్యక్తి, జనసేనలో పవర్ఫుల్ లీడర్, అందులోని ఆర్థికంగా కూడా ఆ పార్టీని ముందుండి నడిపించిన మహిళ కావటం వల్ల ఆవిడ పేరు ఎక్కువగా సిఫార్సు చేసే అవకాశం ఉంటే మహిళా కోటాలో ఆవిడ జనసేన కోటా నుంచి మంత్రి అయ్యే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ పంతం నానాజీ కాకినాడ రూరల్ పార్టీలో చాలా సీనియర్ మోస్ట్ నేత, మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు. కాకినాడ రూరల్ నుంచి బరిలోకి దిగి వైసీపీని ఓడించి పార్టీని నిలబెట్టారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ మొదటి నుంచి కూడా ఉన్నారు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండాదండగా నిలిచారు. సో పార్టీ కేడర్ను ముందుండి నడిపించారు, వాయిస్ని బలంగా వినిపించారు, వివాదరహితుడిగా చాలా మంచి సౌమ్యుడిగా పంతం నానాజీకి పేరుంది. పవన్ కళ్యాణ్ దగ్గర చాలా మంచి పేరుంది ఆయనకి. సో మంచి మెజార్టీతో గెలిచిన వ్యక్తిని ఆయన్ని మంత్రి పదవికి సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. అదృష్టం ఉంటే పంతం నానాజీ మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మండలి బుద్రప్రసాద్ అవినిగడ్డ. బేసిక్గా మొదట్లో కాంగ్రెస్ పార్టీ, ఆయన మండలి ఫ్యామిలీకి అవినిగడ్డకి మధ్య ఉన్న ట్రాక్ రికార్డు, కృష్ణా జిల్లాలో వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న ట్రాక్ రికార్డే వేరు. సో గతంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది. సో సీనియర్ శాసనసభ్యుడు కావటం, డిప్యూటీ స్పీకర్గా పనిచేయటం, ఆయన తండ్రి గారి రాజకీయ నేపథ్యం, వీళ్ళ కుటుంబానికి ఉన్న వివాదరహితమైన నేపథ్యం. సో ఇవన్నిటి నేపథ్యంలో లాస్ట్ మినిట్లో ఆయన వాస్తవానికి టీడీపీలోనే ఉన్నారు. టీడీపీ టికెట్ దక్కని పరిస్థితుల్లో అక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో భాగంగా ఆయన జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ పోటీ చేసిన సందర్భంలో భారీ మెజార్టీతో అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించి గెలిచారు. సో గతంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవం, ఒకవేళ ఆయన సీనియారిటీని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవికి సిఫార్సు చేస్తే మండలి బుద్ధప్రసాద్ కూడా క్యాబినెట్లో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే గ్యారంటీగా చెప్పలేము, ఎందుకంటే జనసేన నుంచి ఇన్ని మంత్రి పదవులు ఇస్తారనేది కూడా మనకు గ్యారంటీ లేదు. ఉండే 26 మంది మంత్రి పదవుల్లో జనసేనకు 5 ఇస్తారా, 6 ఇస్తారా, 6 ఇస్తే ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఇస్తారు, ఎంతమందికి ఇస్తారని చెప్పలేదు. ఇవన్నీ కూడా ప్రాబబుల్స్ మాత్రమే. సో పవన్ కళ్యాణ్ ఎవరిని సిఫార్సు చేస్తారని చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనూహ్యంగా రాజకీయాల్లో ప్రవేశించారు, పార్టీ వాయిస్ని గట్టిగా వినిపించారు, పార్టీ కండువాను జనాల్లోకి తీసుకెళ్ళగలిగారు. సో పవన్ కళ్యాణ్కి అన్ని విధాల అండాదండగా నిలిచిన వ్యక్తి, వివాదరహితుడు కూడా కావటం, ఈ నేపథ్యంలో ఆయన పేరును కూడా ప్రిఫర్ చేస్తారు. వెస్ట్ గోదావరి ఎంటైర్ క్లీన్ స్వీప్ చేసింది అంటే కూటమి, అందులో కీలక పాత్ర బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ఉంది. ఆయన సామాజిక వర్గం ప్లస్ పాయింట్. సో యాక్టివ్గా ఉన్నారు. ప్లస్ పాయింట్లు అంటే ఇవి మాత్రమే చెప్పగలం. రాజకీయ ఇంతకుముందు పనిచేసిన అనుభవం చాలా తక్కువ, కానీ కూడా ఆయన పేరు సిఫార్సు చేస్తారా లేదా అన్నది మనం అయితే చెప్పలేం, కానీ జస్ట్ ప్రాబబుల్స్లో రేసులో అయితే ఆయన ఉన్నారు. నెక్స్ట్ చిరి బాలరాజు పోలవరం నియోజకవర్గం నుంచి గెలుపొందిన యంగ్స్టర్, ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సామాజిక వర్గం ప్లస్ పాయింట్ అవుతుంది బహుశా.
సో సామాజిక వర్గాల ఈక్వేషన్స్లో జనసేన పార్టీ నుంచి ఆయన పేరుని సిఫార్సు చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. సో అదృష్టం బాగుంటే చిరి బాలరాజు కూడా మంత్రి అయిపోయే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఎంతోమంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు. అది వైసీపీ ప్రభుత్వం కావచ్చు, గతంలో కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు. సో అలా యంగ్స్టర్ కాబట్టి ఆయనకి ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఇస్తారు. ఈయనకి నిమ్మక జయకృష్ణ కూడా ఉన్నారు అక్కడ కాంపిటీషన్ పాలకొండ నుంచి. ఇక్కడ చిరి బాలరాజు ఉన్నారు. సో వీళ్ళిద్దరికి ఎవరికి అదృష్టం వరిస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పటివరకు టీడీపీ చూసాం. టీడీపీలో మంత్రి పదవి రేసులో ఉన్న వాళ్ళు ఎవరో చూసాం. జనసేన పార్టీ నుంచి ఎవరిని సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది, ఎవరికి మంత్రి పదవి వరించే అవకాశం ఉంది అనేది డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇదే కూటమిలో ఉన్న మూడో పార్టీ బీజేపీ. ఇక్కడ బీజేపీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే బీజేపీ 2014, 2019 మధ్య కూడా ఇదే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసి, అయితే అప్పటికి జనసేన క్రియాశీలకంగా పూర్తి స్థాయిలో యాక్టివ్గా లేదు. డైరెక్ట్గా ప్రత్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయకపోవడం వల్ల బీజేపీకి పెద్దగా కాంపిటీషన్ లేదు. అందుకని అప్పుడు 4 మంత్రి పదవులు, బహుశా 4 మంత్రి పదవులు ఇచ్చినట్టున్నారు. సో అప్పుడు కామినేని శ్రీనివాస్ మంత్రి అయ్యారు, మాణిక్యాలరావు మంత్రి అయ్యారు. సో బహుశా 2 మంత్రి పదవులు అనుకుంటాను, నాకు సరిగా గుర్తులేదు. బట్ మాణిక్యాలరావు మంత్రి తాడేపల్లిగూడు నుంచి గెలిచారు బీజేపీ నుంచి. తర్వాత కృష్ణా జిల్లా కైకలూరు నుంచి గెలిచిన కామినేని శ్రీనివాసరావు కూడా బీజేపీ తరఫున ఏపీ క్యాబినెట్లో కొనసాగారు. సో అప్పుడు మంత్రి పదవులని బీజేపీకి ఇచ్చింది, జనసేనకి అయితే తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు. ఈసారి దాదాపు చాలా స్థానాల్లో బీజేపీ మరోసారి గెలిచింది. మళ్ళీ అదే కూటమి మరోసారి బరిలోకి దిగిన నేపథ్యం. సో ఈసారి బీజేపీకి ఎన్ని క్యాబినెట్, ఎన్ని పోర్ట్ఫోలియోలు ఇస్తారు అన్నది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. అయితే బీజేపీ తరఫున రేసులో ఉన్న వ్యక్తుల్లో విశాఖ జిల్లా నుంచి, విశాఖ నార్త్ నుంచి గెలిచిన విష్ణుకుమార్ రాజు గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. సో మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి, పార్టీ వాయిస్ బలంగా వినిపించిన వ్యక్తి విష్ణుకుమార్ రాజు. సో అలాంటి వ్యక్తి, అందులోనూ చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. విశాఖ జిల్లాలో భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి బీజేపీ కోటాలో విష్ణుకుమార్ రాజు. గట్టిగా బీజేపీ ఎల్పీ నేతగా కూడా గతంలో పనిచేసి ఉన్నారు కాబట్టి ఆయన విష్ణుకుమార్ రాజుకు మంత్రి పదవి దక్కే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ కామినేని శ్రీనివాస్, ఇందాకే మనం మాట్లాడుకున్నాం. గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు, విధులు నిర్వహించారు. దాదాపు 4.5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన తర్వాత చివరిలో ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేయడంతో అనివార్యంగా మాణిక్యాలరావు అండ్ కామినేని శ్రీనివాసరావు ఇద్దరు కూడా తమ రాష్ట్రంలో క్యాబినెట్లో మంత్రి పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వివాదరహితుడు కావటం, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సో ఆయనకి మంత్రి పదవి దక్కే అవకాశం కొంత కనిపిస్తుంది. మనకి చూడాల్సింది. ఎందుకంటే అదే బీజేపీలో 2-3 కమ్మ నేతలు ఉన్నారు. సో వాళ్ళల్లో కామినేని శ్రీనివాస్ ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని బీజేపీ సిఫార్సు చేస్తుందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ సుజనా చౌదరి, ఇందాకే మాట్లాడుకున్నాం మనం. కమ్మ సామాజిక వర్గం. కామినేని శ్రీనివాస్ కైకలూరు నుంచి గెలిస్తే విజయవాడ వెస్ట్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా సుజనా చౌదరి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. గతంలో రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఎందుకంటే టీడీపీ బీజేపీ కూటమి అప్పుడు ఎన్డీఏలో టీడీపీ ఉన్న సందర్భంలో 2014 నుంచి 2019 మధ్యలో ఆయన కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అప్పుడు రాజ్యసభకు ఎన్నికైన ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. ఈసారి ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయవాడ వెస్ట్ నుంచి గెలిచారు. టీడీపీతో చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహిత సంబంధాలు. 2019లో ఆ పార్టీ 19 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొన్ని ఈక్వేషన్స్లో భాగంగా ఆయన టీడీపీని వదిలిపెట్టి బీజేపీలోకి వెళ్ళారు. అయినా కూడా టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహిత సంబంధాలు, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, బీజేపీ కేంద్ర నాయకత్వంతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అందరితో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుంటారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం. వీటన్నిటి నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అది కూడా విజయవాడ సిటీ నుంచి గెలిచిన వ్యక్తి కాబట్టి బీజేపీ అధిష్టానానికి కొంత ఇబ్బందికరమైన అంశం. రూరల్ నుంచి, అదే కృష్ణా జిల్లా నుంచి రూరల్ నుంచి గెలిచిన కామినేని శ్రీనివాస్ని ప్రిఫర్ చేయాలా, అదే జిల్లాలో విజయవాడ సిటీ నుంచి గెలిచిన సుజనా చౌదరిని మంత్రిగా సిఫార్సు చేయాలా? ఈ ఒకే సమాజ వర్గానికి సంబంధించిన 2 నేతల్లో ఈయన కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సో వీళ్ళిద్దరిని ఎవరిని క్యాబినెట్కి సిఫార్సు చేయాలన్న దాని మీద బీజేపీ కొంత ఇబ్బందికరమైన అంశం ఉంటుంది. అల్టిమేట్గా ఈయన గెలుస్తారా, ఆయన గెలుస్తారా అన్నది ఈ రేసులో మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆదినారాయణ రెడ్డి, బీజేపీ. సో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి 2014లో టీడీపీలో చేరి ఆ తర్వాత మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి. మంత్రిగా అప్పుడే అనుభవం ఉంది. పార్టీ మారిన తర్వాత పార్టీ మారిన 23లో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. అందులో ఆదినారాయణ రెడ్డి ఒకరు. అది కూడా కడప జిల్లా నుంచి గెలిచిన చాలా స్ట్రాంగ్ లీడర్. ఆ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు, జిల్లాలో జగన్ ఢీ కొట్టగలిగిన లీడర్.
కడప జిల్లాలో జగన్ ఢీ కొట్టగలిగే కెపాసిటీ స్టామినా ఎవరికైనా ఉందంటే ఆదినారాయణ రెడ్డి. సో ఈసారి జమ్మలమడుగు నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. జిల్లాలో బలమైన అనుచర వర్గం ఉంది. గతంలో ఇందాక నేను చెప్పినట్టుగా పార్టీ మారి వచ్చిన సందర్భంలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. సో మంత్రిగా పనిచేసిన ఆల్రెడీ అనుభవం ఉంది. కడప జిల్లా లాంటి చోట నుంచి వచ్చారు కాబట్టి సో ఆ జిల్లా నుంచి బీజేపీ ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి పేరుని క్యాబినెట్కి సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. అదృష్టం బాగుంటే ఆయన కూడా క్యాబినెట్లో అడుగు పెడతారు. నెక్స్ట్ ఇక చివరిగా సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గం నుంచి ఒక లక్కీయెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పోటీ చేసిన మొట్టమొదటిసారి ధర్మవరంలో అక్కడ బలమైన నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి అత్యంత స్టామినా ఉన్న లీడర్ని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. నిజానికి సత్యకుమార్ బీజేపీలో వెంకయ్యనాయుడుకు పిఏగా ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించిన వ్యక్తి. వెంకయ్యనాయుడు ఆశీస్సులతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. అనేక రాష్ట్రాల ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల బీజేపీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకు దోహదపడ్డారు. అలాంటి వ్యక్తి చివరికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ధర్మవరం నుంచి పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీజేపీ అధిష్టానంతో జాతీయ నేతలతో ముఖ్యంగా ఇటు నరేంద్ర మోడీ, అమిత్ షా దగ్గర నుంచి మొదలుపెట్టి గడ్కరీ వరకు ప్రతి ముఖ్యమైన నేతతో కూడా ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం కావటం, వెంకయ్యనాయుడు ఆశీస్సులు కూడా ఉండటం, వెంకయ్యనాయుడు దగ్గర పనిచేయటం ఏళ్ల తరబడి. సో ఇటు వెంకయ్యనాయుడు బ్లెస్సింగ్స్, అటు బీజేపీ అధిష్టానం బ్లెస్సింగ్స్తో ఈసారి టికెట్ సంపాదించుకోగలిగారు. హెవీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ ధర్మవరంలో పరిటారి శ్రీరామ్ లాంటి వ్యక్తి నాకు ధర్మవరం సీటు కావాలని పోరాటం చేస్తున్నా కూడా అతను కాదని బీజేపీకి ఆ సీటు ఇవ్వడం, బీజేపీ అధిష్టానం సత్యకుమార్కి ఆ సీటు కేటాయించడం, అక్కడ నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని ఓడించి గెలవటం అనేది ఆయనకు ఉన్న అత్యద్భుతమైన ట్రాక్ రికార్డు. వెంకయ్యనాయుడు శిష్యుడు కావటం, ఆయన ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. సమర్థుడిగా మంచి పేరు ఉంది. వ్యూహాలు రచించడంలో, రాజకీయాన్ని అమలు చేయడంలో మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి, వివాదరహితుడు, సౌమ్యుడు. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న సత్యకుమార్ పేరు క్యాబినెట్కి సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. సో ఆయన క్యాబినెట్లో అడుగుపెట్టే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన పార్టీ, అటు బీజేపీ, ఈ మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమిలో ఇప్పుడు ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో ఏర్పడబోతోంది. ఏర్పడిన తర్వాత మొదటి క్యాబినెట్లో ఎవరెవరు ఉంటారు? బహుశా 26 మందే ఉంటారనుకుంటా మంత్రులు. ఆ 26 మందిలో ఇప్పుడు మేమైతే దాదాపు ఒక 40 పేర్ల వరకు చూపించినట్టున్నాం. అంతమందికి మంత్రి పదవులు అయితే సాధ్యం కాదు. సో ఆయా పార్టీల నుంచి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, నియోజకవర్గాల ఈక్వేషన్స్ ఉంటాయి. సో పార్టీకి ఎవరెవరు అండగా ఉన్నారు, ఎవరు లాయల్గా ఉన్నారు, ఈ ఈక్వేషన్స్ అన్నీ చూస్తారు. వాళ్ళ స్టామినా చూస్తారు, వాళ్ళ వాగ్దాటి చూస్తారు, పని చేయగలరా లేరా, ఆ మంత్రి పదవికి కెపాసిటీ ఉందా లేదా, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఫిల్టర్ చేసి చివరికి వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అందరికీ మంత్రి పదవులు రావు. నేను చెప్పినట్టు కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. ఆ అదృష్టం, ఆ క్యాబినెట్లో పనిచేసే అదృష్టం కొంతమందికి మాత్రమే ఉండేది. సో ఇదంతా కూడా ఒక ప్రాబబుల్స్ని మేము ప్రస్తుతానికైతే బిగ్ టీవీ ఒక అనాలిసిస్ చేయగలిగింది అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు. సో అల్టిమేట్గా క్యాబినెట్లో ఉండే 26 మందిలో వీళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు మేము చూపించిన పేర్లలో వీళ్ళని దాటి బియాండ్ ఇంకా వేరే వ్యక్తులకు మంత్రి పదవి ఇస్తారా అంటే చెప్పలేము. అదృష్టం అది కూడా ఉంటుంది. వీళ్ళకే ఇవ్వాలని ఏమి లేదు కదా. సో వీళ్ళకి ఇవ్వచ్చు అని మాత్రమే మేము చెప్తున్నాం. వీళ్ళు కాదని మిగిలిన గెలిచిన 164 మంది ఎమ్మెల్యేల్లో మిగిలిన వాళ్ళు అర్హత సంపాదించుకుని, లేకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు, బీజేపీ అధిష్టానం ఆశీస్సులతో వాళ్ళు ఎవరన్నా మంత్రి పదవి క్యాబినెట్లోకి వస్తే అది వాళ్ళ అదృష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఇది టోటల్గా ఏపీ క్యాబినెట్ బెర్త్ దక్కేది ఎవరికి అన్న దాని మీద బిగ్ టీవీ చేసిన అనాలిసిస్. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.